వినడానికి, ధ్యానం చేయడానికి మీ యొక్క ఆత్మ సహాయం అనుగ్రహించమని మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. గత వారం మనం బాప్తిసం వలన ఒక వ్యక్తి బాప్తిసం పొందితే వెంటనే అతడికి కలిగేటువంటి ప్రయోజనాల గురించి 10 ప్రయోజనాల గురించి ధ్యానం చేశాము. ఒకసారి వాటన్నిటిని గుర్తు చేసుకొని మిగతా ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో బాప్తిసం పొందితే వాటిని కూడా ధ్యానం చేద్దామండి. బాప్తిసం పొందితే నీటిలో మునిగాము, లేచాము, అయిపోయింది, ఇంకెంతకు మించి ఏం లేదు. బాప్తిసం అనేది అందరితో కలిసి తీసేసుకున్నాము, అయిపోయిందిలే జీవితం అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది. కొంచెం ఈ ముందు ప్లేస్ ఉంది కదమ్మా, కొంచెం ముందుకు వచ్చేయండి. చాలా ప్లేస్ ఉంది, ఒక 5-6 కూర్చోవచ్చు. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ముందుకు వచ్చి. బాప్తిసం పొందిన తర్వాత ఇంకేముందులే జీవితం అనుకునే వాళ్ళు కొంతమంది. విషయం ఏంటంటే బాప్తిసం పొందిన తర్వాత మనం పనిలో చేర్చబడుతున్నాము. అంటే పని చేయాల్సిన అవసరం ఉంది. బాప్తిసం పొందిన తర్వాత ఏముందండి? పని చేయాలి. పని చేయడానికి మనం దేవుని రాజ్యంలో చేర్చబడ్డాం. పని చేయడానికి మనం క్రీస్తు సంఘంలో చేర్చబడ్డాం. ఇంకో మాట అంటా ఉంటాడు, ఇప్పటి వరకు దుర్నీతికి సాధనాలుగా వాడినటువంటి మీ అవయవాలను ఇప్పుడు నీతికి సాధనాలుగా వాడండి అని చెప్తున్నారు. ఇప్పటి వరకు దుర్నీతికి సాధనాలుగా వాడినటువంటి శరీర అవయవాలను దేని కొరకు వాడాలంటే నీతికి సాధనాలుగా వాడండి అని చెప్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు పనిలోకి వచ్చిన తర్వాత మనం పని చేయాలి. పని చేయాలంటే మనకి ఈ పని చేస్తే నీకు ఏ జీతం అనేది కూడా తెలియాలి కదా. పనికి ఫలితం కూడా తెలిస్తే ఆ పని మనం ఇష్టంగా చేస్తాం. కనుక బాప్తిసం పొందిన తర్వాత నీకు కలిగే ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నీకు ఒక అవగాహన వస్తే, ఓహో, బాప్తిసం పొందితే ఇటువంటి ప్రయోజనాలు నేను పొందుకునేది. అంటే బాప్తిసం పొందకపోతే ఈ ప్రయోజనాలు ఏవి కూడా నాకు రావు. కాబట్టి బాప్తిసం మనం పొందితేనే ఈ ప్రయోజనాలు నాకు వస్తాయని ఒక నిర్ధారణకు వస్తావు, ఒక మంచి నిర్ణయం తీసుకుంటావు. నీ జీవితంలో చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో బాప్తిసం అనే దాన్ని తీసుకోవడానికి వెనక అడుగేయు. కనుక బాప్తిసం అనేది పెళ్లి కొరకు తీసుకునేది కాదు. బాప్తిసం అనేది అవసరాల కోసం తీసుకునేది కాదు. బాప్తిసం తీసుకుంటే రోగాలు పోతాయి, సమస్యలు పోతాయి అని తీసుకునేది కానే కాదు. బాప్తిసం తీసుకుంటే చేసిన పాపాలన్నీ క్షమించబడతాయి. చేసిన పాపాలన్నీ క్షమించబడతాయి. క్షమించబడకపోతే ఏం జరుగుద్ది అంటే వాడి పాపం వాడికి తగిలింది అని అంటూ ఉంటుంది చూసారా. పాపం వల్ల వాడు చేసిన పాపానికి చచ్చిపోయాడు అంటూ ఉంటామే. ఈ మాట తప్పు. ఎందుకంటే పాపం చేసిన వాడు చచ్చిపోతాడు, పాపం చేయకపోయినా చచ్చిపోతాడు. పాపం చేసిన వాళ్ళు పాడైపోతారు అని అంటామే, అది కూడా కొంతవరకు నెరవేరదండి. చాలా మంది పాపం జీవితం జీవిస్తూ విలాసవంతంగా బ్రతుకుతుంటారు. మరి వాళ్ళని ఏమంటాము? కాబట్టి చేసిన పాపానికి శిక్ష ఎక్కడ కలుగుద్ది అంటే నరకంలో అనుభవించాలి ఖచ్చితంగా. ఆ చేసిన పాపానికి ఆ శిక్ష శాశ్వతమైనది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు అక్కడ చావదు. అంటే అక్కడికి వెళ్ళిన వాడు మరలా భూమి మీదకి వచ్చే అవకాశము లేదు. అక్కడికి వెళ్ళిన వాడు ఆ శిక్ష నుండి తప్పించుకునేటువంటి అవకాశం కూడా లేదు. అంటే అంత భయంకరమైనటువంటి శిక్షను అనుభవించడానికి మనిషి అక్కడికి ఎందుకు వెళ్తున్నాడంటే భూమి మీద తన శరీరంతో ఉన్నప్పుడు చేసిన పాపాలే. అంటే అంత శిక్షను కలగజేసేటివా అని. నిన్న రాత్రి నేను ఒక వీడియో చూస్తుంటే ఒక 19 సంవత్సరాల యవనమ్మాయి ఆవేశంలోనో తొందరపాటులోనో ఏమో చేసిందో తెలియదు కానీ ఆమె చేసిన శిక్షకి ఆమె చేసిన తప్పుకి 15 సంవత్సరాల శిక్ష వేశారు జడ్జి గారు. మన భారతదేశంలో మనం ఏం చేస్తామంటే ఒక వ్యక్తి తప్పు చేసినా కూడా దర్జాగా ఎందుకు బ్రతుకుతున్నాడంటే ఈ చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి. ఇక్కడ కోర్టులో కనుక ఆ శిక్ష పడకపోతే ఇంకో కోర్టుకి వెళ్తాం. శిక్ష పడితే అక్కడ వాదించుకుంటాం. అక్కడ కూడా మనకి శిక్ష పడితే ఇంకో కోర్టుకు వెళ్ళిపోతారు. హైకోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అలా అని వెళ్ళిపోతూ ఉంటాం. 3 అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఈ 3 అవకాశాల్లో ఏం జరుగుతుంది మీదకి అంటే న్యాయం
న్యాయం కోసం వాదించాల్సిన న్యాయవాదులే లంచం తీసుకునో డబ్బులు తీసుకునో అన్యాయాన్ని న్యాయంగా కూడా మార్చేస్తారు. దానికి ఎన్నో ప్రశ్నలు, వాళ్ళకి ఎన్నో దొడ్డిదారులు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తిని తప్పించడానికి లేదా ఒక వ్యక్తికి అన్యాయంగా శిక్ష వేయడానికి ఉన్నాయి. అంటే ఇటువంటి అవకాశాలు మన దగ్గర ఉన్నాయి, కానీ విదేశాల్లో అటువంటి పరిస్థితి లేదు. బెయిల్ ఇచ్చేసి 4 రోజులు చూద్దాం 10 రోజులని చూద్దాం కాకుండా ప్రతిదీ కూడా చాలా నిబద్ధతతో వాళ్ళు పనిచేస్తారు. అమ్మాయి ఆవేశంలో ఏదో చేసినటువంటి ఆ తప్పుకి ఆ శిక్ష 15 సంవత్సరాలు, అంటే ఇప్పుడు 19+15 34 సంవత్సరాలు. ఒక వ్యక్తి జీవితం 15 సంవత్సరాలు జైలు గోడల మధ్య నలిగిపోతే ఎన్నిటిని కోల్పోతాడో అంత ఇంత కాదు. 15 సంవత్సరాల శిక్షకి ఎంత భయంకరంగా ఏడుస్తుందంటే గుండెలు పగిలినట్టు ఏడుస్తుంది అమ్మాయి. ఈ తప్పే నేను కనుక చేయకపోతే నా 15 సంవత్సరాల జీవితం అంత అద్భుతంగా ఉండదు. ఈ 15 సంవత్సరాల్లో ఏదో చేసుకోవచ్చు, తన కుటుంబాన్ని ఎంత అద్భుతంగా కట్టుకోవచ్చు. 15 సంవత్సరాల్లో ఒక సంతోషకరమైన దాంపత్య జీవితం, పిల్లలు, సంసారం, ఉద్యోగం, వ్యాపారం, అభివృద్ధి, పేరు, ప్రఖ్యాతులు ఇవన్నీ సాధించవచ్చు. కానీ 15 సంవత్సరాలు ఎన్నిటిని కోల్పోతుందామా? తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా రికవర్ అవడం కూడా కష్టమే. అంటే 15 సంవత్సరాలు శిక్ష అనుభవించి బయటికి రావడానికి ఒక అవకాశం ఉంది, కానీ నరకానికి వెళ్ళిపోతే అక్కడ ఎంతకాలం శిక్ష అనుభవించాలో చెప్పలేదు దేవుడు. అక్కడ నుండి వస్తావు అన్న మాటని ఎక్కడ కూడా దేవుడు చెప్పలేదు. అంటే అక్కడ ఉన్నటువంటి శిక్ష కూడా ఎటువంటిది అంటే తట్టుకోలేనిది, భరించలేనిది. మీరు సహిస్తాం భరిస్తాం అంటున్నారేమో, కొన్నిసార్లు అంటాం పోతానండి నరకానికి అంటాం. ఆ మాట ఎప్పుడు అనకండి దయచేసి. అంటే అది భరించలేం. ఈ ఎండే చూడండి మనం తట్టుకోలేక, చూసారా, కూలర్లు పని చేయట్లేదు, ఏసీలు పని చేయట్లేదు ఈ ఎండకి. అటువంటిది నేరుగా నిప్పులెళ్ళి కాలుతావే, నేరుగా అనేక రకమైనటువంటి వేదనలు అనుభవిస్తావు అంటే ఇప్పుడు ఆ నరక పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. కనుక ఏనాడు కూడా నోడుతా ఆ మాట అనకండి. నరకం తప్పించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి కాలాన్ని ఖచ్చితంగా మనం సద్వినియోగం చేసుకోవాలి. నరకాన్ని తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి చేసిన పాపాలకి క్షమాపణ భూమి మీదే జరగాలి. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత నీకు క్షమాపణ లేదు. చచ్చిపోయిన తర్వాత క్షమాపణ అనేది లేదు. భూమి మీదే జరగాలి క్షమాపణ అనేది. భూమి మీదే జరగాలి అంటే నీ ఆస్తి అంతా ఇచ్చినా కూడా నువ్వు చేసిన పాపాలకి క్షమాపణకి అది సరిపోదు. అంతే కదండి. వేలాది నదులంత విస్తార తైలం ఇచ్చినా కూడా నీ పాపాలకి క్షమాపణ కోసం ఆ వెల సరిపోదు. లేదు, నీ జ్యేష్ఠ ఫలం, నీ గర్భఫలం ఏదైతుందో ఆ కుమారుణ్ణి తీసుకెళ్ళి ఇచ్చినా కూడా నీ పాపాలకి క్షమాపణకి అది వెల సరిపోదు. మరి ఇంకేం కావాలి? ఏం తెచ్చి మనం మన పాపాలను క్షమాపణ పొందడానికి ఏం తెస్తే జరుగుతాయి చెప్పండి? ఏదీ లేదు భూమి మీద. కనుక దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీదకి పంపించి మనందరూ పాపాల కొరకు 33.5 సంవత్సరాలు ఏ పాపం చేయకుండా యేసుక్రీస్తు ప్రభువారు నిర్దోషమైనటువంటి దేవుని గొర్రెపిల్లగా బ్రతికి ఆ శిలువ మీద విలువైన తన రక్తాన్ని మనం చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించాడు ఆయన. అందుకే అంటాడు అమూల్యమైన రక్తం అది. యేసుప్రభు రక్తం ఎటువంటిదండి? అమూల్యమైన రక్తము. అంటే అమూల్యము అంటే, మూల్యం అంటే ఇంత ధర, ఇంత అని చెప్పేది అన్నట్టు. అమూల్యం అంటే ఇక చెప్పలేము, ఇంత అని చెప్పలేము, అంత విలువైనది ప్రభు రక్తం. ఆ అమూల్యమైన రక్తము చేత మనం కొనబడ్డాము. ఆ అమూల్యమైన రక్తము చేత మనం విమోచించబడ్డాము. ఆ అమూల్యమైన రక్తము చేతనే మన పాపాలకి ప్రాయశ్చిత్తం జరిగింది. అర్థమైందండి? అది ఎక్కడ జరుగుతుంది అంటే బాప్తిసంలో జరిగే కార్యక్రమం, బాప్తిసంలో జరిగేటువంటి కార్యక్రమం. కనుక అందుకే బాప్తిసం పొందిన తర్వాత ఇప్పుడు బాప్తిసం పొందిన వారికి ఏ ప్రయోజనాలు ఉంటాయో మనకు తెలియాలి కదా. ఆ ప్రయోజనాల గురించి గత వారం కొన్ని ధ్యానం చేసాం. ఒకటి ఏం జరుగుతుందని చేసాము, పాప క్షమాపణ జరుగుద్ది, ఒక ప్రయోజనం. రెండో ప్రయోజనం రక్షణ పొందుతాము. దేని నుండి రక్షణ పొందుతాం? మనము దేవుని ఉగ్రత నుండి రక్షణ పొందుతాం. నరకం నుండి కూడా. అది ఇంకా ఫర్దర్ గా మన లైఫ్ అలా కూడా బాప్తిసం పొందిన తర్వాత
వాక్యపు వెలుగులోనే వాక్య క్రమంలోనే కొనసాగితే అప్పుడు అంతం వరకు సహించినవాడు, అంతం వరకు నిలిచినవాడు, ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉండినవాడు నిత్య శిక్షను తప్పించుకునే నిత్య జీవానికి వెళ్ళడానికి, నెమ్మది పొందే స్థలంలో పరిశుద్ధులు ఉన్నటువంటి పరదేశికి చేర్చబడతాడు. ప్రభు రాకడ వస్తే పరలోకానికి చేర్చబడతాడు. రెండవది రక్షణ పొందుతాము. మూడవది క్రీస్తు సంఘంలో చేర్చబడతాము. క్రీస్తు ప్రభువారు తన రక్తం ఇచ్చుకున్నటువంటి క్రీస్తు సంఘంలో మనం చేర్చబడతాము. క్రీస్తు సంఘంలో చేర్చబడతాము. నాలుగవది దైవత్వాన్ని సంపాదించుకుంటాము. ఐదవది నూతన జీవం పొందుతాము. ఆరవది నూతన స్వభావాన్ని పొందుతాము. ఏడవది నూతన సృష్టిగా మార్చబడతాము. ఎనిమిదవది దేవునితో సమాధానపరచబడతాము. తొమ్మిదవది నీతిమంతులుగా తీర్చబడతాము. పదవది పరిశుద్ధపరచబడతాము. అంటే బాప్తిసం ముందు ఇవన్నీ జరిగే ప్రయోజనాలు. ఇప్పుడు 11వది యోహాను గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు చదువుతామండి. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. అందుకు యేసు నికోదేము గారితో మాట్లాడుతున్నాడు. పరిసయ్యుడు, పెద్ద ఆయన, ధనవంతుడు, సమాజంలో మంచి విలువలు పేరున్నాయన, తర్వాత మంచేదో చెడేదో వివేచించేటువంటి ఆ నైపుణ్యం ఉన్న ఆయన. ఒకటి గమనించండి, ఇక్కడ సంఘంకి వచ్చిన తర్వాత క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి మనం అందరం కూడా వివేకము కలిగిన వారమై ఉండాలి. ఏముండాలండి? మనకి వివేకం ఉండాలి. ఎందుకు వివేకం అంటే, నేను ఒక మాట చెప్తా చూడండి. సొలొమోను గారు ఏమంటాడంటే, వివేకము లేని సుందర స్త్రీ. అందం గొప్పదా వివేకం గొప్పదా అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే 1000 మంది భార్యలు ఆయన చేసుకున్నాడు అంటే 1000 మందిని పెళ్లి చేసుకోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అందులో మొదటి ఆకర్షణ ఏంటిదంటే అందమే. అంతే కదండి? మొదటి ఆకర్షణ అందమే. అలా అందంతో ఆయన ఎంతమందిని చేసుకుని ఉండొచ్చు. ఇక రకరకాల కారణాలు చెప్తుంటారు. ఏమనంటే చుట్టుపక్కల ఉన్న రాజులతో గొడవలు ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే వాళ్ళ అమ్మాయిలనే పెళ్లి చేసుకున్నాం అనుకోండి, అల్లుడి మీద గొడవ వస్తాడు. వేస్తారండి గొడవకి? మీరు గమనించండి, ఎక్కువ ఎక్కడైనా గొడవలు అవుతుంటే వయసులో పెద్దోళ్ళు అత్తమామ వాళ్ళ మీద చేస్తారు. బామ్మర్దులు కొట్టేస్తా ఉంటారు, అందరిని కొడతారు. కానీ వాళ్ళెందుకు తిరిగి కొట్టరు చెప్పండి? అల్లుడు కదా, బావ కదా అని వాళ్ళు బలమున్నా వాళ్ళకి సామర్థ్యం ఉన్నా కూడా వాళ్ళు తిరిగి ప్రతిదాడి చేయరు, గౌరవం ఇస్తారు కదా. అటువంటిది ఈయన జ్ఞాని అయినటువంటి రాజు, ఒక రాజ్యానికి రాజు. ఇటువంటి ఆయన మళ్ళీ మన ఇంటి అమ్మాయిని చేసుకున్నటువంటి మన ఇంటి అల్లుడు. ఇక ఈయనతో మనకు గొడవలు ఎందుకు, సర్దుకుపోదాం అని చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులు కూడా ఆయనతో గొడవ చేసుకుంటారు. వారి కుమార్తెలనే పెళ్లి చేసుకున్నాడు. అదొక సందర్భం. తర్వాత ఈయన జ్ఞానాన్ని చూసి అదే జ్ఞానం కలిగిన వాళ్ళు ఈయన కనబడ్డప్పుడు కూడా వాళ్ళని కూడా వివాహం చేసుకున్న సందర్భాలు కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ అంత మందిని పెళ్లి చేసుకున్న ఆయన అంటున్నాడు తన అనుభవంతోనే, వివేకము లేని సుందర స్త్రీ, పందిముక్కునున్నటువంటి బంగారు కన్య. ఒక స్త్రీల గురించి చెప్పాడు అనుకుంటున్నారేమో, వివేకము గల నాయకుడివై ఉండాలని కూడా పురుషుల గురించి కూడా చెప్పాడు. అంటే కుటుంబంలో శిరస్సుగా ఉండే మనకైనా, కుటుంబాన్ని కట్టుకున్నటువంటి స్త్రీలకైనా కూడా ఈ ఉండాల్సిందంటే వివేకము. అంటే మంచేదో చెడేదో వివేచించాలి. అప్పుడప్పుడు అంటారే అంశం చేస్తుందంటే నీళ్ళలో పాలు కలిపినా కూడా పాలన్నీ తాగేసి నీళ్ళు వదిలేస్తుందని. నేనైతే ఇప్పటివరకు చూడలేదు. అది నిజమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు. కానీ వేడి చేస్తే మాత్రం నీళ్ళన్నీ పోయి పాలే మిగులుతాయి. అలా మీరు మర్చిపోతే మాడిపోయిన గిన్నె మిగులుతుంది. అర్థమవుతుందండి? అంటే వివేకము ఏది మంచిదో ఏది చెడదో అనేది మనకి తెలిసి ఉండాలి. ఏ మాటలు మాట్లాడాలో ఏ మాటలు మాట్లాడకూడదో తెలిసి ఉండాలి. ఏ పని చెయ్యాలో ఏ పని చేయకూడదో తెలిసి ఉండాలి. మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలో తీసుకోకూడదో తెలుసు. అన్నిటికీ వివేకం కావాలి. కనుక వివేకం కలిగి మనం ఉండాలండి. అలాంటి మంచి వివేకం కలిగిన వాడు పరిసయ్యుడు, ఈ యొక్క నికోదేము గారు. ఎందుకంటే అందరూ కూడా యేసుప్రభువారిని రిజెక్ట్ చేస్తే ఈయన ఆలోచించి అంటున్నాడు, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి పంపబడితేనే ఈ అద్భుతాలు చేయగలవు. వాళ్ళు ఏమంటున్నారు తెలిసిన అద్భుతాలు చేస్తున్నారు, దెయ్యం పట్టింది ఆయనకి, లేకపోతే దెయ్యంలో అధిపతి ఉన్నాడు ఆయన దగ్గర, అందుకే దెయ్యాలు వెళ్ళగొడుతున్నారని వాళ్ళు మాట్లాడుతుంటే,
ఈయన దానికి ఏకీభవించట్లేదు. ఆయన ఏకీభవించట్లేదు. ఎందుకంటే ఇటువంటి అద్భుతాలు ఎవరైనా చేయాలంటే దేవుడు పంపిస్తేనే, దేవుని యొద్ద నుండి వస్తేనే ఆ వ్యక్తి చేస్తాడని అంటే, యేసు ప్రభువారు ఆ సందర్భాన్ని, ఆ ప్రశంసని పక్కన పెట్టి అతనితో ఇంకొక విషయం, అతనికి అవసరమైనది ఏదో అది చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో అంటున్నాడు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యంలోకి చూడడయ్యా అని చెప్పాడు ఆయన నికోదేము గారితో. అయ్యా, ఒక ఆయన కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యాన్ని చూస్తాడు. ఇప్పుడు ఆయన ప్రశ్నలు వేసాడు, నేను ముసలోడిని, మళ్ళీ మా అమ్మ కడుపులోకి వెళ్ళిపోయి మళ్ళీ ఏమైనా పుట్టే అవకాశం ఉంటుంది, అలాంటివి జరగవు కదండి అంటే, అప్పుడు యేసుప్రభువారు చెప్పాడు అతనికి, ఒకడు నీటిలోను, ఒకడు నీటి మూలముగాను, ఒకడు ఆత్మ మూలముగాను జన్మించాలి. మా సంతోషమ్మ గారు, ఒక జన్మం ఏమైపోయింది, తల్లి గర్భం నుండి వచ్చాము, ఆ జన్మను ఏం చేసాము, పాడు చేసుకున్నాం. అంటే మనకిచ్చినటువంటి ఆ వ్యక్తిత్వాన్ని పాడు చేసుకున్నాము, మనకిచ్చినటువంటి ఆ జీవితాన్ని పాడు చేసుకున్నాము. పాడు చేసుకున్న తర్వాత అలానే అయిపోయింది, పతనం అయిపోయింది ఆ జీవితం. మరలా ఇప్పుడు ఇంకో కొత్త జీవితం జీవించాలంటే మరలా నువ్వు కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించాలంటే ఏం చేయాలంటే, తల్లి గర్భంలోకి వెళ్ళేది కాదు నాయన, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించేటువంటి అవకాశం ఉంది. అది బాప్తిస్మలో జరిగింది. అంటే ఇప్పుడు ఏం జరుగుద్ది అంటండి, కొత్త జన్మ పొందుకొని దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాం. 11వ మేలు ఏంటండి, కొత్త జన్మ పొందుకొని దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం. ఒకడు కొత్తగా జన్మించితేనే గానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు, దేవుని రాజ్యాన్ని చూడలేడు అన్నాడు కదా. ఇప్పుడు ఒక బాప్తిజం పొందడం వల్ల ఏం జరుగుతుందంటే, ఒకడు కొత్తగా జన్మించి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఇది 11వ మేలు. 12వ మేలు చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మీ మనోనేత్రములు వెలిగింపబడినందువలన ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ అంటే ఇక్కడ కింద వరకు 20 వరకు చాలా విషయాలు చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తి బాప్తిజం అనేది ఎంత గొప్ప ఇదో ఉన్నతమైన స్థితి ఉంటుందో అని వివరిస్తూ చెప్తున్నాడు. కానీ ఇక్కడ మొదటిదే మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే మరియు అన్నాడు చూసారా, మరియు అన్నాడంటే ఇంతకుముందు ఏదో ఒకటి చెబుతూనే ఇప్పుడు అది కాక ఇంకొకటి కూడా ఉందయ్యా, అదే కాకుండా అన్నట్టుగా చెప్తున్నాడు అన్నట్టు. మరియు అని కలుపుతున్నాడంటే 13లో కూడా చెప్తున్నాడు, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. అంటే మీరు రక్షణ సువార్తను విన్నప్పుడు, సత్యవాక్యాన్ని విన్నప్పుడు మీరు విశ్వాసం ఉంచారు. మీరు విశ్వాసం ఉంచడం వల్ల ఏం చేశారు, బాప్తిసం పొందారు. బాప్తిసం పొందడం వల్ల ఏం జరిగింది, పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడ్డారు. ఇలా ముద్రించబడిన మీరు అమ్మా ఏం చేయబడ్డారంటే, మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఏం చేయబడ్డాయండి, మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి అని చెప్పి ఈ నేత్రాలు మూసుకొని నిద్రపోతున్నారా? నిద్రపోతున్నారు. 9:10 అవుతుంది, ఇప్పుడే నిద్ర వచ్చేస్తుందండి మీకు? లేకపోతే నేను జోలపడినట్టుందా? వాక్యం చెప్పినట్లేదా మీకు? నిద్ర ఎందుకు వస్తుంది మీకు? అశ్రద్ధ, వాక్యం పట్ల అశ్రద్ధ, భయం లేకపోతే, దేవుని మాటలు వింటున్నానటువంటి భయం లేక. కొంతమంది అంటారేమో, మీరు నిద్రపోయేటట్టు చెప్తున్నారు, ఉజ్జీవంగా చెప్పట్లేదు వాక్యం. ఉజ్జీవం చెప్పడం అంటే అటు మైకి పట్టుకొని తిరగడమా? అరి ఒకసారి అరిసి ఒకసారి తగ్గించడం. ఇప్పుడు సినిమాలు చూడండి, డైలాగులు రై అని మళ్ళీ సైలెంట్, అలాంటి ఏమో అది ఉద్యోగం అండి. ఇప్పుడు బడిలో టీచరు పిల్లలకి పాఠాలు అర్థమయ్యేటట్టు చెప్పాలా, లేకపోతే ఉద్యోగం కరుచుకుంటూ చెప్పాలా? వినే వాళ్ళకి అర్థమైతే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అర్థమైందండి? ఇప్పుడు నేనేదో మిమ్మల్ని ఒక స్పెషల్ ఆకర్షణగా చేసుకోవడానికి నేను అలా ఇలా మిమిక్రీ చేసినట్టుగా ఏదని చెప్పాను, నేను హైలైట్ అవుతా, మీరు జీరో అవుతారు. మీ బల్బులకు ఫీజులు ఎగిరిపోతాయి. బల్బుల్లాగా ఉంటాయి కానీ అవి ఎలాగైన బల్బుల్లాగా. అర్థమవుతుందండి? శ్రద్ధగా వినండి. పౌలు అంతటి గొప్ప ఆయనే చెబితే ఒక ఆయన ఏం చేశాడంట, నిద్రపోయాడు. ఆయన నిద్రపోతే పౌలు గారిని అక్కడ దోషిగా చేద్దామా? పౌలు గారు మీరు చక్కగా వాక్యం చెప్పడం లేదండి అందుకే నిద్రపోయాడు అని అంటామా?
కాబట్టి అలా ఎవ్వరూ ఇది చేయకుండా శ్రద్ధగా వినండి. నేను అందుకే ముందు చెప్పాను, వివేకం ఉండాలి అని చెప్పింది అందుకు. అంటే ఏం చెప్తున్నాడు, మంచి విషయాలు చెప్తున్నాడో చెడ్డ విషయాలు. మీరు నిద్రపోయారు అనుకోండి, నేను ఏం ప్రసంగం చేస్తున్నా మీకు అర్థం కాదు. ఒకవేళ నేను తప్పు చెప్పినా కూడా మీరు ఏమనుకుంటారు, మొదటి వినకపోయేసరికి ఆ పాస్టర్ గారు కరెక్టే చెప్పుకుంటాడు అని అనుకుంటారు. ఒకవేళ శ్రద్ధగా ఉన్నారనుకోండి, ఓహో పాస్టర్ గారు మీరు చెప్పిన వాక్యం ఇది తప్పు అని గ్రహిస్తారు. ఎప్పుడు తప్పని చెప్పాలి తెలుసండి, ఎప్పుడు తప్పనంటే నీకు కూడా కొంచెం వాక్యం మీద దైవ గ్రంథాన్ని చదివి అవగాహన చేసుకుంటూ అందులో ఉన్నవి నీకు అంటే ఏమంటారు ఆలింగనం అయితే అంటే నీవు దాన్ని నీ కొంత నెమరు వేసుకుంటూ వాటిని కొంత అనుభవిస్తూ ఉంటే అప్పుడు ఇలా ఉంది కదా వాక్యంలో అలా ఎందుకు చెప్తున్నారని మీరు చక్కగా ప్రశ్నించగలుగుతారు. అందుకే మిమ్మల్ని రోజు వాక్యం చదవండి అని చెప్పేది అందుకొరకు. నేను రోజు వాక్యం చదవమని ఎందుకు చెప్తున్నామండి, మీకు కూడా కొన్ని విషయాలు తెలియాలి. తెలియకపోతే జరిగే పరిస్థితి పెద్ద ప్రమాదం ఏముంది తెలుసండి, ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి చాలా తోడేలు గొర్రె చర్మాలు వేసుకుని సమాజంలోకి వచ్చేసి ఉన్నాయి. అవి గొర్రెదో తోడేలేదో కూడా మనకి తెలియదు. అది గొర్రె తోడేలని తెలియాలంటే మనకి ఏం చెప్తుంది, వాటి ఫలం ఏదైతుందో, వాటి క్రియలు ఏవైతున్నాయో వాటిని చూస్తే మనకి అర్థమవుతుంది. అది తెలియపోయింది అనుకోండి మోసపోతాం. ఎందుకంటే ఒక దగ్గర విన సాక్ష్యం అది, మరి మనం నిజమో తెలియదు. పాస్టర్ గారు అన్నం తినేసిన తర్వాత ఆయన తిన్నటువంటి ఆ ఎంగిల్ ప్లేట్ ఉంటుంది చూసారా, దానికోసం మిగతా వాళ్ళు అనుకుంటారంటండి. నేను తింటానంటే ఆ ప్లేట్ లో నేను వేసుకొని తింటాను. ఎందుకు అంటే ఆయన ఏదో ఒక దౌర్భాగ్యమైన మాట చెప్పుండొచ్చు. దైవజనుడు భోజనం చేసిన తర్వాత అది మీరు తింటే ఆ పల్లెల్లో తిన్నా, లేకపోతే ఆ అంగిలి మీరు చేసుకున్నా కూడా మనం అందరం కూడా దేవుళ్ళు పాలి భాగస్వామి ఉండొచ్చు. ఏదో ఒక దౌర్భాగ్యమైన మాట చెప్పుండొచ్చు. ఆ మాటకి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది సులువైన పద్ధతే కదా, లేకపోతే ఈ భాగ్యం పోతే రాదు కదా. బెతెస్దా కోనేరు దగ్గర పరిస్థితి ఏంటిది, దేవదూత వచ్చి నీళ్ళు కదిలిస్తే ఎవరు ముందుగా దూకేస్తే వాళ్ళే బాగుపడాడు. వీళ్ళకి ఆతృత, ఇప్పుడు వ్యాధితో ఉన్నోడికి ఏంటో ఆతృత, దూత రాగానే నేను తొందరగా పడిపోవాలి అందులోనే. అది మంచి చెడు అనేది ఏమి కూడా ఆలోచన లేదు. అంటే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితి అది. నిజంగా వాక్యం తెలిసినోడు ఏమంటాడండి, నీ ఎంగిల్ తినడం ఏంటనైనా, నేను ప్రభుతో కలిసే భోజనం చేస్తున్నాను వారం వారం. ప్రభురాత్రి భోజనం మనం ప్రభు వల్ల పాల్గొంటున్నాం కదండి. ప్రభు వల్ల ఏంటిదండి, ప్రభు వారితో కలిసే మనం భోజనం చేస్తున్నాం. ప్రభు వారితో కలిసే భోజనం చేస్తున్నాం. నువ్వు ఇంకొక ఎంగిల్ తినడం ఏంటిది, ఒకే రొట్టె ఒకే పానం, అంతే కదండి. ఒక్క రొట్టెనే అందరం పంచుకుంటున్నాం, ఒక్క పానమే అందరం సేవిస్తున్నాం, అందరం కలిసి ప్రభుత్వ భోజనం చేస్తున్నాం. ఇప్పుడు ఎవరితో కలిసి భోజనం చేస్తున్నాం, ఇప్పుడు యేసు ప్రభు వారితో కలిసే భోజనం చేస్తున్నాం మనం. కనుక ఇలాంటి దుర్బోధలు చాలా ఉన్నాయండి. అవన్నీ ఒకటి చూస్తుంటే కొన్ని సందర్భాల్లో బాధ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు 12వ మేలు ఏంటండి, బాప్తిజం పొందితే మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఏం జరుగుద్దమ్మా, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మనోనేత్రాలు ఏమైపోయాయి మరి, మూసివేయబడ్డాయి. ఎక్కడ మూసివేయబడ్డాయి, హృదయంలోనే. ఎక్కడ మూసివేయబడ్డాయి, హృదయంలోనే అంటున్నాం. కానీ అవి మనకి బాప్తిజం పొందినప్పుడు బాప్తిజం తరగతిలో అంతరింద్రియాలు అన్ని చెప్పాం కదా. శరీరానికి 5 అవయవాలు, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఇవి ఏవి, కన్ను, ముక్కు, నోరు, చెవి, చర్మం. ఎందుకు వీటినే జ్ఞానేంద్రియాలు అన్నారంటే, ఇలా గిల్లిన స్పర్శ తెలుస్తుంది, లేదా ఏదైనా గుచ్చుకున్నా మనకి స్పర్శ తెలుస్తుంది. నాలుగుతోని మనం ఏ రుచి తింటున్నాము అన్నది కూడా, పదార్థం అదే అయినా సరే పదార్థంలో తేడాన్ని గుర్తిస్తుంది. మామిడికాయ అనగానే అన్ని మామిడికాయలే, పదార్థం అది పుల్లగుందా, పచ్చిగా ఉందా, పండింది ఉందా, లేకపోతే చాలా మధురంగా ఉందా అని దేన్ని చూసి చెప్పేస్తాం మనం, నాలుకని చూసి. అదే ముక్కుతోనే ఏం చేస్తాం, ఇది మంచి వాసన, ఇది దుర్వాసన, ఇది ఇంపైన వాసన, అది కంపైన వాసన అని చెప్తాం కదండి. ఇదే కంటితో మనం ఇది మంచి దృశ్యము, ఇది చూడకూడని దృశ్యము అంటే వివేచిస్తున్నాం కదా. అందుకే జ్ఞానేంద్రియాలు అన్నారు. హృదయంలో ఉన్న వాటినేమో అంతరింద్రియాలు, లోపల ఉన్నవేమో అంతరింద్రియాలు. అవేమి, హృదయము, మనసు, మనసాక్షి, మంచెళ్ళు తెలివి, మనోనేత్రాలు, ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ మనోనేత్రాలు వెలిగించబడతాయి అంటే మూసివేయబడితేనే కదా వెలిగించబడేవి.
ఎప్పుడు మూసివేయబడ్డాయి మనుషులకి? పాపం చేసినప్పుడు మూసివేయబడ్డాయి. దానికి చక్కని ఉదాహరణ ఆదాము అవ్వలు. వారు ఎప్పుడైతే పాపం చేశారో వారికి ఈ నేత్రాలు తెరవబడ్డాయి, ఆ నేత్రాలు మూయబడ్డాయి. అంటే ఇప్పుడు ఒక మాట, ఈ నేత్రాలు తెరవబడ్డాయి అంటే ఇప్పుడు కుక్క చూడండి, పిల్లల్ని పెట్టిన తర్వాత 8 రోజులు కళ్ళు తెరుచుకోవాలి, అంతే కదండి. ఇంకా కళ్ళు తెరుచుకోలేదు అంటామే. అంటే కళ్ళుండి కళ్ళు తెరుచుకోలేదు. అలానే మనుషులు ఆదాము అవ్వలు కూడా అలా కళ్ళు మూసేసుకుని ఉన్నారా అప్పుడని? అప్పుడు ఎలా ఉన్నారు తెలుసండి? ఇప్పుడు మన సంఘంలో పసిబిడ్డలు ఉన్నారే, వారికి కళ్ళు ఎలా ఉన్నాయో వాళ్ళకి అలానే ఉన్నాయి. అంటే ఇది చెడు చూడాలి, చెడు వాటిని వినాలి, చెడు వాటిని చూడాలి అన్న ఇదేం లేదు. వాళ్ళ కళ్ళ ముందు చెడున్నా అది చెడులో వాళ్ళకి కనిపించని స్థితి అది. ఎప్పుడైతే మనోనేత్రాలు ముయ్యబడ్డాయో అప్పుడు ఈ పాపపు కోరికలతో నిండుకున్నటువంటి నేత్రాలు తెరవబడ్డాయి. ఇక అన్నింటినీ చూస్తూ పాపాన్నే ఆశిస్తా ఉన్నాం. ఎవరి ప్రయాణికి వచ్చిన తర్వాత ఇప్పుడు అందరి పరిస్థితి అదే. ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో అప్పుడు మూసివేయబడ్డటువంటి ఆ మనోనేత్రాలు తెరవబడతాయి. అప్పుడు చెడు దృశ్యాన్ని చూస్తున్న ఒకటి నీ మనసులో ఏమనిపిస్తుంది? అది చెడును ఆశించి చూడాలన్న ఆలోచన ఏమి కలగదు ఇక. అంటే చిన్న బిడ్డలు, అందుకే యేసుప్రభువు వారు అంటారు, మీరు మార్పు నుండి బిడ్డలు వంటి వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అంటే బాప్తిసం పొందిన తర్వాత మనోనేత్రాలు తెరవబడి అటువంటి స్థితిలోకి మనం నడిపించబడతాం. 13వ మేలు చూద్దామండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ రక్షణ అనేటువంటి స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని అంటున్నాడండి. ఎవరి గురించి చెప్తున్నాడో తెలుసండి? పై వచనాల్లో పైన ఒక లైన్ ఉంటుంది చూడండి, అని దూతలలో ఎవని గూర్చైనను ఎప్పుడైనాను చెప్పినా. దేవదూతల గురించి చెప్తున్నాడు. దేవదూతల గురించి దూతలు ఎప్పుడైనా తన కుమారులు, నా కుమారులు అని దేవుడు ఎప్పుడైనా చెప్పాడా? ఎప్పుడు కూడా దేవుడు అలాగే ఎప్పుడు కూడా దూతల గురించి చెప్పలేదు. దూతల గురించి ఏం చెప్పాడో చెప్తున్నాడు. దూతలు ఎవరో చెప్తున్నాడు. కొంతమందికి అర్థం కాక దూతలు కూడా దేవుని పిల్లలు అనుకుంటూ ఉంటారు. దూతలు దేవుని పిల్లలు కారు. మరి ఎవరు దూతలు? అక్కడ చెప్తున్నాడు అన్నట్టు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పరివారం అన్న దాని గురించి చెబుతూ వీరందరూ అంటే దూతలందరూ కూడా రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు. దూతలు ఎవరంటండి? సేవకులైన ఆత్మలు. ఎవరికి సేవ చేస్తారు ఆ దూతలు అంటే, రక్షణ ఎవరైతే పొందుకుంటారో, రక్షణ స్వాస్థ్యం పొందుకునే వారు ఎవరైతే ఉన్నారో వారికి పరిచారం చేయడానికి సేవకులు వాళ్ళు. ఎవరయ్యా వాళ్ళు అంటే బాప్తిసం పొందిన వాళ్ళు. బాప్తిసం పొందిన వాళ్ళకి ఇప్పుడు పరిచారకులకి ఎవరు వస్తారంటమ్మా? దేవదూతలు వస్తారు. అంటే పొందకపోతే నీకు ఇప్పుడు ఎవరు పరిచారం ఉండదు. ఎవరిది? దేవదూతల పరిచర్య నీకు ఉండదు. నువ్వు ప్రార్థన చేసే, దేవా నీ బంగారు దూతను నా మంచం చుట్టూ పెట్టు, నా పరుపు చుట్టూ పెట్టు అన్నా కూడా దేవుడు నువ్వు బాప్తిసమే పొందలే, నీకు ఏ దూత కాపుదలు ఉండదు. మనం ఏమనుకుంటాం తెలుసా అండి? ఉంది అనుకుంటాం అంతే. ఉంది అనుకోవడానికి ఉంది అన్నదానికి చాలా తేడా. అర్థమైందండి? నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకోవడానికి నిజంగా ఉన్నదానికి తేడా లేదా చెప్పండి? అంతెందుకండి, మీరు ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావడానికి చెప్తా. నీ దగ్గర ఉన్న 1,00,000 పైసా కూడబెట్టి ఒకరికి అప్పిచ్చావు. ఎవరివే డబ్బులు? నీ డబ్బులే. ఇతరులకు అప్పిచ్చావు. ఇంకొకరి దగ్గర ఉన్నాయి అవి. ఇప్పుడు ఆ డబ్బులు 1,00,000 ఉన్నాయి మురుస్తావు, సంతోషం ఉంది. ఇప్పుడు ఆ 1,00,000 రూపాయలు అడిగేవు అవతల వ్యక్తిని, రేపు ఇస్తానన్నా, వచ్చే నెల ఇస్తానన్నా అన్నాడు ఆయన. వచ్చే నెల అయిపోయింది, మళ్ళీ ఒక నెల వాయిదా పెట్టాడు, మళ్ళీ ఒక నెల కూడా అయిపోయింది, ఇప్పుడు 3 నెలలు వాయిదా పెట్టాడు, 3 నెలలు అయిపోయినాయి. ఇప్పుడు అడిగితే గట్టిగా పారిపోతాను అనుకుంటున్నావా? ఇవ్వననుకుంటున్నావా? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నీవే ఇచ్చావా పైసలు? ఇంకెవడ ఇవ్వలేదు అనుకుంటున్నావు పైసలు? అసలు డబ్బుల ముఖం ఎప్పుడు చూడనట్టే మాట్లాడుతున్నావు. ఎన్ని మాట్లాంటారండి వాళ్ళు? ఇన్ని మాటలంటే ఇప్పుడు నీ 1,00,000 రూపాయలు నీ దగ్గర ఉన్నట్టా లేనట్టా? చెప్పండి, ఉన్నట్టా లేనట్టా? ఎవరు వెంట 1,00,000 రూపాయలు? అవి వచ్చేంతవరకు కూడా నమ్మకం తక్కువ. అప్పుడు
వడ్డీ పైసా కూడా తగ్గదు అన్న లాస్ట్ కంటే ఏమని తెలుసారు, బాబు నీకు దండం పెడతారా నాయన, ఆ వడ్డీ వదిలేసి నా లక్ష్యాన్ని ఇచ్చారా నాయన. అంటే అవి మన చేతిలో పడేంత వరకు కూడా మనకి నా డబ్బులు అన్నటువంటి నమ్మకం లేని పరిస్థితి. ఇప్పుడు అవి వస్తాయో తర్వాత వదిలేద్దాం. బాప్తిసం పొందిన తర్వాత దేవదూతలు నీకు కాపుదలుగా ఉంటారు అన్న విషయాన్ని దేవుడు చెప్పినటువంటి మాట అది. అంటే దేవదూతల పరిచారకులుగా పొందుకుంటాం. బాప్తిజం పొందకపోతే నీకు దేవదూతల పరిచారి అనేది ఉండదు. అర్థమైందండి? అంటే ఇప్పుడు ఎన్నో మేలు ఇది? 13వ మేలు. దేవదూతల్ని మనం పరిచారకులుగా పొందాం. ఆ దేవదూతలది ఏముందులేండి అనుకుంటున్నావేమో. దేవదూతలకి దేవుడు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు అంతా ఇంత కాదు. మానవ అతీతమైనటువంటి శక్తి సామర్థ్యాలు వాడికి ఇచ్చాడు దేవుడు. తెలుసండి? ఎటువంటి ఇచ్చాడు దేవుడు? మన శక్తికి మించినవి. నీకు యుద్ధం చేస్తే ఎంతమందిని గెలుస్తావు? యుద్ధం చేస్తే ఎంతమందిని గెలుస్తావు అని. అప్పుడప్పుడు చూడండి, మనం బలహీనల మీదనే మన దౌర్జన్యం చూపిస్తాం. పురుషులు ఎక్కువగా. బయట ఎవరిని ఏం చేయలేడు, ఇంట్లో ఉన్న ఆడలను కొట్టేస్తా ఉంటాడు. బయటికి వెళ్తే నలుగురితో తన్నులు తినేసి వస్తాడు. పురుషులకు ఉన్నటువంటి సమస్య అది. లేదు, ఒకవేళ నీ దగ్గర కండ బలము, అన్ని బలం, గుండె బలం అని అంటే కొడితే ఎంతమందిని కొడతావు? 5 10 మంది కొడతావు. ఇంకా బైబిల్లో పరాక్రమశాలు ఉన్నారండి, 30 మందిని కొట్టిన వాళ్ళు ఉన్నారు. లేదా గాడిద పచ్చి దవగడ ఎముకని తీసుకుని 1000 మందిని కొట్టిన ఆయన ఉన్నాడు, సంసోన్ గారు. అంతే, అంతకుమించి ఏమైనా కొట్టాడా? అంతే కదండి. ఇక తన జీవితకాలం లాస్ట్ చర్మాంకంలో ఏం చేశాడు? బ్రతుకున్నంత కాలం చంపిన వాళ్ళకంటే ఎక్కువ మందిని చంపేశాడు. అందులో ఈయన కూడా చచ్చిపోయాడు. నీకెంత బలం ఉన్నా ఆ బలం ఎంతవరకు ఉంటుందో తెలుసండి? కొంతకాలమే. అర్థమైందండి? మాటకి బలమైనా, లేకపోతే నువ్వు చేసే పనికి బలమైనా, లేకపోతే నీ దగ్గర ఉన్న డబ్బుకి బలమైనా ఎంతసేపు ఉంటుంది? అది కొంతకాలమే. అది తర్వాత అది వెళ్ళిపోతాయి, అన్నీ మారిపోతాయి. కానీ దేవదూతలకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఎప్పటికీ ఉంటాయి. అది ఒక్కరిని కాదు చంపింది దేవదూత, 1,85,000 మందిని ఒక రాత్రి చంపేసింది అంటే దూత. ఎంతమందినండి? 1,85,000 మందిని సంహరించింది దూత. అంటే అటువంటి దూత నీ పక్కనే బాడీ గార్డ్. ఈ మధ్యన కొంతమంది ఏం చేసుకుంటున్నారు తెలుసండి? బాడీ గార్డ్ని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు ఒక పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉంటే వాళ్ళకి బౌన్సర్లు అంటారు కదా. బౌన్సర్లు ఇంత అంటే వాళ్ళు ఏం చేయరు. మీకు విషయం, బౌన్సర్లు అంటే ఏమనుకుంటున్నారు? పని పాట లేకుండా, ఎటువంటి బాధ్యతలు లేకుండా, అయ్యవ సంపాదిస్తే ఆంబోతుల్లా తినేసి ఊరి మీద అక్కడ కొన్ని చూడండి, ఆంబోతులు ఇంత దిట్టంగా ఉంటాయి. అవి ఏ వ్యవసాయానికి పనికిరావు. అవి వ్యవసాయానికి పనిచేస్తాయండి? వ్యవసాయానికి పనిచేయవు అవి. అక్కడ ఆ షాపులో, ఈ షాపులో ఆ చెత్తబుట్టలు పడేసినవి, ఈ చెత్తబుట్టలు పడేసినవి, రోడ్డు మీద పడేసినవి అన్నీ తినేసి దిట్టంగా తయారవుతాయి. కోస్తే కూర కూడా పనికిరావు అవి. ఇది దగ్గర 1,00,000 జబ్బులు ఉంటాయి వాటికి, అంత దిట్టంగా ఉంటాయే. ఈ బౌన్సర్లు అంటే వాళ్ళే బాధ్యత లేకుండా అయ్యో సంపాదిస్తే పోయి జిమ్ములకి వెళ్ళి ఎక్సర్సైజ్ చూసుకుని అద్దం ముందు ఇలా ఒకసారి అంటారే, ఒకసారి వెనక స్టిక్కర్ పెడితే మనమేనా? వెనక స్టిక్కర్ ఏంది, మనకి స్నానం చేసేటప్పుడు వెనకనే స్నానం చేసుకుంటాం. ఆడికి వెనక చెయ్యి కూడా తిరగదు, ముందు ఇలా ఉంటాడు అన్నట్టు పట్టేసినట్టే. దేనికి పనికిరారండి. వాళ్ళని వీలు పెట్టుకుంటారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, అమ్మా, నలుగురు బలహీనలు ఉంటే వాళ్ళని ఇలా పక్కన నెట్టేయడానికి వాళ్ళ బలం పని చేస్తుంది అంతే, అంతకుమించి ఏమీ కూడా చేయవు. అంటే ఇప్పుడు వాళ్ళు బౌన్సర్లు 10 మంది ఉన్నారు కదా, ఒక ఎంతమందిని కంట్రోల్ చేస్తారనుకుంటున్నారు మీరు? వీళ్ళ అమాయకత్వం అంతే. అక్కడ చూస్తున్న జనం ఏంద్ర మనం నిల్చున్నది, పోదాం దగ్గరికి 100 మంది ఒకేసారి అనుకున్నారు అనుకోండి, ఈ 10 మంది బౌన్సర్ల కింద వేసి తొక్కేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేయలేరు అది. కానీ ఒక దూత 1,85,000 మందిని చంపేసిన దూత నీకు పరిచారకుడిగా నీ పక్కన ఉంటాడు అంటే ఇది సాధారణమైన విషయం చెప్పండి. ఇప్పుడు ఏం భాగ్యం అండి. అవునంటారే కాదంటారు? అయ్యా, ఈ రాత్రి నేను పడుకుంటాను, నాకు దూతను పెట్టాయా కాపులా, నువ్వు ప్రార్థన చేయాల్సిన పనే కాదు. ఆయనే నువ్వు బాప్తిజం పొందిన తర్వాత దూతనే నీకు పరిచారకులుగా ఇస్తున్నాడు. ఇది మేలు. బాప్తిజం పొందిన తర్వాత మనం పొందుకునేటువంటి 13వ మేలు. 14వ మేలు చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ
మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ మనకు ఎప్పుడైనా అనుగ్రహించబడ్డాడు పరిశుద్ధాత్ముడు? బాప్తిజం పొందితే కదా వరంగా పరిశుద్ధాత్మను పొందాం మనం. బాప్తిజం పొందకుండా నువ్వు ఎన్ని సంవత్సరాల సంఘానికి వచ్చినా కూడా నీకు పరిశుద్ధాత్ముడు నీ లోపలికి రాడు, వరంగా అనుగ్రహించబడడు. ఆ బాప్తిజం ద్వారా పరిశుద్ధాత్మను వరంగా పొందుకున్నామే, ఆ పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. అమ్మా సారమ్మ గారు, ఏం చేయబడుతుంది అంటమ్మా? దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. అంటే ఇప్పుడు మనలో ఉన్నటువంటి ప్రేమ లోక సంబంధమైన ప్రేమ, శరీర సంబంధమైన ప్రేమ, ఇచ్చిపుచ్చుకునే ప్రేమ, కోరికలు తీర్చుకునే ప్రేమ, ఇదంతా కూడా నిష్ప్రయోజనమైనటువంటి ప్రేమ. అది మారిపోయే ప్రేమ, విలువలు లేని ప్రేమ. తెలుసండి, అది ఆ ప్రేమకి విలువలు ఉండవు. కానీ ఇప్పుడు దేవుని ప్రేమ విలువైన ప్రేమ అండి. అది ఆ దేవుని ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లోకి ఏం చేయబడుతుంది అంటండి? కుమ్మరించబడుతుంది. అంటే దేవుని ప్రేమ, శాశ్వతమైనటువంటి దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. అంటే భౌతికమైన శరీర సంబంధమైన ప్రేమలు ఉన్నాయే, అవి పూర్తిగా కూడా వెలిసిపోయే ప్రేమలు. అవి బట్టలు చూడండి, రంగు కొన్నప్పుడు ఉన్నట్టే ఉంటుందమ్మా, 6 నెలల తర్వాత. ఎంత ధరగల బట్ట కొన్నా కూడా, మీకు విషయం తెలుసో తెలియదేమో, ఎంత ధర ఎక్కువ పెడతావో అది అంత తక్కువగా దాన్ని ఉతకాల. ధర తక్కువ ఉన్నదాన్ని నువ్వు బండకేసి ఎలాగైనా కొట్టు, ఐ డోంట్ కేర్ అంటుంది అది. అదే ధరగల బండి అయితే ఓ కేర్ కేర్ టేక్ కేర్ టేక్ కేర్ అంటుంది అది. ఇదేమో డోంట్ కేర్ అంటే అదేమంటుందండి? టేక్ కేర్, నిమ్మలం కొట్టు. కొట్టడం కాదు, షాంపూ వేసి అలా బట్ట పెట్టి తుడిచేయి. ఏం చేయి, తర్వాత నన్ను వేసుకో, 1,00,000 జబ్బులు తెచ్చుకో. నిజమండి. ఇప్పుడు పట్టుబట్టలు మీరు మామూలుగా ఉతికేస్తారమ్మా, పట్టుబట్టలని అంత జాగ్రత్తగా ఉతకాలి. లేదంటే అక్కడ డ్రై క్లీనింగ్ అని ఇవ్వాలి. అంత ధర పెట్టి కొనడం ఎందుకు? అంతెందుకు మళ్ళీ ఇప్పుడు ఆ పట్టు చీర కట్టుకుని ఎక్కడికి వెళ్ళారనుకోండి, ప్రతి చోట చూసుకుంటారు, మీరు ఎలా పడితే అలా కూర్చోరు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి తెలుసండి? మీకు కూర్చోడానికి సౌకర్యంగా దొరికిందా దొరకదని కాదు, ఈ బట్టకి ఏమైపోతుందని జాగ్రత్త చూసుకోవాలి మీరు. ఎనకడికి సామెత ఉంది అన్నట్టు, పట్టు చీర ఇవ్వనేలా పీట పట్టుకొని తిరగనేలా అని. అంటే ఒక ఆమె అడిగిందంట, పెళ్ళికి వెళ్తున్నాను వదినమ్మా, మరి నాకు అక్కడ పెళ్ళిలో పట్టుకోవడానికి సరిగ్గా బట్టలు లేవు, నీది ఏదైనా ఉంటే ఒక చీర ఇవ్వంటే, ఏమో కూడా ఏం చేసింది, ఏమో అటువంటిదే కొనక ఒకటి కొనుక్కుని ఉంది పట్టు చీర. ఇది తప్ప నా దగ్గర కూడా మంచి బట్టలు ఏం లేవు అంటే, సర్లే నీ చీర అయినా ఇవ్వు, అమ్మో పట్టు చీర అది ఖరాబ్ అయిపోతుంది. ఏం కాదు, నేను జాగ్రత్తగా చూసుకుంటానని అడిగింది. తీసుకుందామా, ఏమికి అనుమానం కదా. ఇప్పుడు ఆమె జాగ్రత్తగా చూసుకోదు, ఏమికి అనుమానం కాబట్టి ఏమేమి చేసిందంటే, ఇక ఆమె ఎక్కడ కూర్చుంటుందో, ఏడబడితే ఆడ కూర్చుంటే నా చీర మరకలైపోతుంది, పాడైపోద్ది అనుకొని ఏమో ఆమెతో కూడా ఒక పీట పట్టుకుని పెళ్ళికి వెళ్ళింది. ఆడ కూర్చొని అడిగి పీటేస్తుంది అన్నట్టు. అర్థమైందండి? అంటే ధరగల పట్టుకున్న దరిద్రం అది. కానీ ఇప్పుడు అంటే ఎందుకు ఆ మాట చెప్తున్నాను? మనుషుల ప్రేమ వెలిసిపోయే ప్రేమ. ఒక రోజు ఉన్నట్టుగా ఇంకొక రోజు ఉండదు. గుడికి నమ్మేస్తాం మనం, నన్ను బాగా ప్రేమిస్తున్నారు అనుకుంటాం. యవన ప్రాయంలో ఉన్న వాళ్ళు కూడా దయచేసి బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు యవన ప్రాయంలో కలిగి ప్రేమ దోమ అన్నవి కూడా ఉత్తి డమ్మి, ఉత్తివేనండి. పెళ్ళి అయిన తర్వాత తెలుస్తుంది ఆ ప్రేమ, అసలు ప్రేమ అప్పుడు చూపించండి. అప్పుడు అంటారు, నిజంగా అప్పుడు పెళ్లి కాకమున్నట్టు లేడు అన్న ఈయన, పెళ్లి కానప్పుడు ఉన్నట్టు ఏం లేదన్నా. ఎలా ఉంటారు? అది ముందే చెప్పాడు దేవుడు, అది వెలిసిపోయే ప్రేమ. కానీ యేసుప్రభు ప్రేమ కలకాలం ఉండే ప్రేమ అండి. ఏ ప్రేమ కావాలో అర్థం చేసుకోకుండా వెలిసిపోయే ప్రేమను చూస్తుంటాం మనం. అంటే ఈ లోకంలో ఉన్న ప్రేమ, ఈ రోజు ప్రేమ ఉంటుంది, రేపు నీకు అసహ్యం కూడా పుట్టేస్తుంది అన్న దాని గురించి అమ్నోను సందర్భం మనం చూసాం. కానీ దేవుని ప్రేమ అటువంటిది నిజంగా చెప్తున్నాండి. ఆ ప్రేమ నీకోసం నా కోసం సిలువలో తన ప్రాణాన్నే బలిగా ఇచ్చింది, ప్రాణాన్నే బలిగా ఇచ్చింది. ఈ రోజుల్లో ఉన్న ప్రేమ ఎటువంటిది తెలుసండి? కోస్తాము లేదా కోసుకుంటాము. ఎటువంటి ప్రేమ అది? నువ్వు నాకు దక్కకపోతే నా చెయ్యని కోసుకుంటాను. అసలు నువ్వు నాకు దక్కకపోతే నా చెయ్యి కోసుకోవడం ఏంటిది? నువ్వు నాకు దక్కంది ఇంకొకటి దక్కుతావు అంటే నిన్నే కోస్తాను.
నాకు దక్కంది ఎవడికి? చూశారండి ఎంత దౌర్భాగ్యం. ఇంకా అంతకు మించి ఇంకా ఎక్కువైపోయినాయి. ఈ మధ్యన ప్రేమ పోయి అక్రమ సంబంధాలు ఎక్కువైపోయి అబ్బాయిలు అమ్మాయిలు చంపడం కాదు, అమ్మాయిలే అబ్బాయిల్ని అడ్డున్నోళ్ళని తీసేస్తున్నారు. రకరకాల ప్లాన్లు వేస్తున్నారు మళ్ళా. మరి ఈ ప్రేమ ఏమైపోతుంది అంటే, ఈ ప్రేమ ఇటువంటిది అన్న దాని గురించి ముందే దేవుడు చెప్పాడు కాబట్టి, మనిషి హృదయాల్లో ఉండాల్సింది దేవుని ప్రేమ. మీ పిల్లల హృదయాల్లో ఉంది చూడండి, మంచి ప్రేమ అండి బిడ్డల హృదయాల్లో ఉండేది. ఆ ప్రేమనే మన హృదయాల్లో కూడా దేవుడు పరిశుద్ధాత్మ చేత కుమ్మరిస్తాడన్న. ఇది బాప్తిజం పొందిన తర్వాత 14వ మేలు. ఇప్పుడు 15వ మేలు చూద్దాము. ఒకే వచనంలో దాదాపు ఏంటంటే 5 రకాల మేళ్ళు ఉంటాయి. ఒకే వచనంలో 5 రకాల మేళ్ళు ఉంటాయి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుతామండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. చాలా ఇక్కడ పేతురు గారు చెప్తున్నాడు, బాప్తిసం పొందిన వాళ్ళతో అంటున్నాడు, అయ్యలారా అమ్మలారా, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మిమ్మల్ని ఒక ఆయన పిలిచాడు. మీరు చీకటిలో ఉన్నప్పుడు ఆ చీకటిలో ఉన్న మిమ్మల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడు. చీకటిలో అంటే ఏమైనా ఒక చీకటి కొట్టంలో ఉన్నారా, రూమ్లో ఉన్నారా? మేము పనిచేసే దగ్గర అది ఆపరేషన్ థియేటర్ ఒకటి ఉంటుంది, హాస్పిటల్ పనిచేస్తున్నాం. తర్వాత ఇంకొకటి పక్కన ఏదో రూమ్ ఉన్నది, ఆ రూమ్కి ఒక కిటికీ లేదు. ఆపరేషన్ థియేటర్కి ఒక్క కిటికీ లేదు. మళ్ళీ చూడు అని అన్ని రూమ్లు అయిపోయిన తర్వాత లోపలికి ఉంది, అది గాలి రాదు. ఇక లైట్ లేనప్పుడు ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత చూసి నాకు అనిపించింది, చీకటి కొట్టం ఇది. ఏ కొట్టం అండి? దానికి ఒక డోర్ ఉంది. అంటే ఇన్ని రూములు దాటుకుంటూ వెళ్ళడానికి, లోపలికి వెళ్ళడానికి ఒక డోర్ ఉంది అండి. ఆ డోర్ నుండి మేము వెళ్ళినా అది చీకటిగా ఉంది, ఏం కనబడట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది, ఈ డోర్లు కూడా మూసేస్తే ఆ చీకటి ఎలా ఉంటుందో, ఈ డోర్లన్నీ మూసేస్తే ఆ చీకటి ఉంటుంది ఎలా ఉంటుంది అనిపించిందండి నాకు. అప్పుడు ఇంకొక మాట కూడా గుర్తొచ్చింది. ఒక వ్యక్తి పెళ్లి విందుకి పెళ్లి వస్త్రం లేకుండా వస్తే, ఒక వ్యక్తి ఒక దేనారం ఇస్తే ఆ దేనారం, ఒక తలంతు ఇస్తే ఆ తలంతుని కచ్చిపులు కట్టేసి భూమిలో పాతిపెడితే వాళ్ళని తీసుకెళ్ళి వెలుపటి చీకట్లోను ఎక్కడ పడేయమని చెప్పాడండి? వెలుపటి చీకట్లో పడేయమన్నాడే. అసలు ఆ చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో. ఈ చీకటికే నేను బయటికి రావాలన్నా వచ్చేయచ్చు ఆ రూమ్లో నుండి, బయటికి రావాలన్నా కూడా వచ్చేయచ్చు. మరి అక్కడ చీకటిలో నుండి బయటికి రాగలుగుతాం అనుకుంటున్నారా? నరకమైన చీకటిలో నుండి రాలేరు, అంత భయంకరమైనది అది. మరి ఇప్పుడు ఇక్కడ ఏ చీకటి చెప్తున్నాడంటే, లోకంలో ఉండే పాపం అనే చీకటిలో ఉన్నారు ప్రజలు. అందుకే మేము పాపంలో ఉన్నాం అన్న విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు చీకటిలో ఉన్నోడికి బట్ట మడత పడిందా, బట్టకి డాగంటిందా, లేకపోతే కాలుకి మురికంటిందా, ముఖం శుభ్రంగా లేదా, ఇవేమైనా కనబడతాయా? ఎవరికి కనబడతాయండి? వెలుగులోకి వస్తేనే కనబడతాయి కదా. అందుకే యేసుప్రభు వారు అన్నాడు, యోహాను గారు అన్నారు తన సువార్తల్లో, నిజమైన వెలుగుండెను, అది లోకంలోకి వస్తూ ప్రతి వారిని వెలిగిస్తుంది. కానీ మనుషులు ఆ వెలుగులోకి వస్తే వాళ్ళ పాప బ్రతుకులకు బయటపడిపోతాయి అనుకుని రావట్లేదు. కొంతమంది చీకట్లోనే ఉంటున్నారు, అంటే పాప జీవితంలోనే ఉంటున్నారు. చాలా మంది యేసుప్రభు దగ్గర రావడానికి భయపడడానికి కారణం ఏంటంటే, ఇక్కడికి వస్తే పాప బ్రతుకు మానేయాలా, ఇక్కడికి వస్తే ఆ స్వేచ్ఛ జీవితానికి స్వస్తి చెప్పేయాలా, ఇక్కడికి వస్తే ఆయన నిబంధన ప్రకారం బ్రతకాల, నీతిగా బ్రతకాల. అవి మన వల్ల కావండి. ఎందుకంటే పాపం చేస్తే కలిగే ఆనందం వేరు, పాపం చేస్తే కలిగే మజా వేరు, 3 గంటల సినిమా చూస్తే కలిగే మజా వేరు, ఒక 5 నిమిషాలు దమ్ము పీలిస్తే ఆ సిగరెట్ మజా వేరు, పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు వెళ్తే ఆ మజా వేరు, డీజేలు వేసుకుని ఎగిరితే ఆ మజా వేరు, మందు తాగితే ఆ కిక్కే వేరు. అదే యేసుప్రభు దగ్గరికి వస్తే అన్నిటికీ బాయ్ చెప్పాలి. నిజం, మీకు ఆ విషయం తెలుసు తెలియదు, ఒక మాట చూడండి, తాగినా, వ్యభిచారం చేసినా, సినిమా చూసినా, లేకపోతే సిగరెట్లు తాగినా, ఏది చేసినా ఎంతసేపు ఆనందం ఉంటుందో తెలుసండి? సిగరెట్ తాగితే 5 నిమిషాలు ఉంటుంది, మందు తాగితే ఆ కిక్కు తగ్గే అంతసేపు ఉంటుందేమో.
లేకపోతే ఎగిరితే, డాన్సులు వేస్తే 10 నిమిషాల మధ్య ఉంటుందేమో, కానీ దేవుళ్ళు ఉంటే 24 అవర్స్ మధ్య ఉంటుందండి. దేవుళ్ళు ఉంటే 24 అవర్స్ ఆ మధ్య వేరు. మీరు ఆ అనుభవంలోకి వస్తే మీకు అర్థమైపోద్ది, ఆహా దేవుని సన్నిధిలో సంతోషమే వేరు. నిజంగా మీరు చూడండి, ఎక్కడెక్కడికో వెళ్ళొస్తామా, అది ఇప్పుడు సార్ కూడా మనతో చెప్పాడు కానీ, ఇక్కడికి రాగానే ఆ ఫీలింగ్ మనం వేరైపోతాయి. ఆ మనసు, ఇప్పుడు అమ్మ కూడా ఒకసారి నాతో అన్నది, దేవుని సన్నిధికి వచ్చేదే నెమ్మదిగా ఉండడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, మనం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు చూడండి, మన బరువు ఎవరో తీసేసినట్టే, మనకున్న దుఃఖం ఎవరో భరిస్తున్నట్టుగా, నీకున్న సమస్య నేనున్నానని ఒక భరోసా ఎవరు ఇచ్చి పంపించినట్టు అవుతుంది మనకి. అప్పటి వరకు విచారంతో, దుఃఖంతో అన్నగారు వెళ్ళారు కదా దేవుని సన్నిధికి, నాకు బిడ్డలు లేరు ఆ బాధతో వెళ్ళింది. కానీ ఏలీ చెప్పాడు, ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నీ ఒడిలో మగబిడ్డ ఉంటాడు పో అన్నాడు. అంతే. ఆయన చూసిందా అండి మగబిడ్డావా జరుగుద్దని. ఆమెకి నిజంగా ఏమైనా ఒక సర్టిఫికెట్లు, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఇస్తారే, అమ్మా నువ్వు కన్సీవ్ అయ్యావన్నా అనగానే ఎంత సంతోషం అండి. అలాంటిది ఏమైనా రిపోర్ట్ ఇచ్చాడా ఆయన? ఇచ్చాడా? ఆమె ఏమైనా టెస్ట్ చేసుకుందా? ఇన్ని సంవత్సరాల నుండి కాని బిడ్డలు ఇప్పుడు అవుతారు, ఈయన అంటే అయిపోద్దా అనుకుందండి? లేదు. ధైర్యంగా యెహోవా మాట మీద ఆమె ఏం చేసిందండి? నమ్మకం ఇచ్చింది. ఆ మాటే ఆమెలో ఉన్న దుఃఖం ఏం చేసేసింది ఇప్పుడు. ముందు భర్త వచ్చి అన్నాడు, అమ్మా నువ్వేం పిల్లలు లేరని బాధపడుతున్నావు, 10 మంది కొడుకుల కంటే నేను ఎక్కువ అన్నాడు ఆయన. ఎంతమంది అండి? 10 మంది కొడుకుల కంటే నేను ఎక్కువ. ఇంకెంత ధైర్యంగా ఉండాలమ్మా. కానీ ఆమె దుఃఖంతోనే ఉంది. ఎప్పుడైతే దేవుని సేవకుడు ఆ మాట చెప్పాడో, అది దేవుని మాటను భావించి ఆ మాటను నమ్మిందో, అప్పుడు ఆమె దుఃఖం అంతా పోయింది. అక్కడ అంటున్నాడు, ఆనాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానెను. ఏం చేసిందంట ఆమె? ఆ రోజు నుండి ఇక దుఃఖంతో లేదు. ఇక ధైర్యం. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, గర్భం తెరిచాడు, అద్భుతమైన బిడ్డనిచ్చాడు సమూయేలు గారిని. ఆయన యాజకుడు, ఆయన న్యాయాధిపతి, ఆయన యుద్ధ వీరుడు కూడా. ఒక రాజును కత్తి పట్టుకుని తుత్తునీలుగా నరికేశాడండి, అంత పరాక్రమశాలి కూడా ఆయన. అటువంటి బిడ్డనిచ్చాడండి దేవుడు ఆమె. దుఃఖము కూడా మానిచ్చాడు. అంటే దేవుని సన్నిధికి వస్తే ఉండేటువంటి ఆ సంతోషం వేరు. అంటే చీకట్లో, లోకంలో ఆనందం లేదండి, అది భ్రమపరుస్తుంది. సాతాను ఏం చేస్తుందంటే, ఇది చేయి బాగుంటుంది, అది చేయి బాగుంటుంది. అవంతా కూడా చెప్పింది అదే, పండు తిను బాగుంటుంది అని అన్నది. అంతే. తిన్న తర్వాత బాగుండలేదు, బాధ ఉంది. ఏముందండి ఆమెకి? బాధ ఉంది. దేవుడు చెప్పాడు, ఏదో పో, ఇక బయటికి పో, దున్నుకోపో. నువ్వు దున్నే కొలితే గచ్చ పొదలు మొలుస్తాయి. నువ్వు కష్టపడి అన్నం తిను. ఇప్పటి వరకు సుఖంగా ఎందులో తిన్నావు, నువ్వు నాటిన తోటలు ఇవన్నీ. కానీ ఇప్పుడు నుండి నువ్వే వ్యవసాయం చేయాలా, నువ్వే సేద్యం చేయాలా, అది పండిస్తావు, పంట కొంత వస్తుంది, మిగతాదంతా కూడా గచ్చ పొదలు మొలుస్తాయి. ఆ గచ్చ పొదలు మొలిచినప్పుడు, అది నిన్ను గుచ్చుకున్నప్పుడు, నిన్ను బాధ పెట్టినప్పుడు, నా బాధ నీకు అర్థం కావాలి, ఆ బాధ నీకు అర్థం కావాలి. మా మంచంలో నల్లి ఎంత అండి? మనల్ని గుట్టే దోమ ఎంత అండి? ఆ దోమకుండా ముళ్ళు ఎంత అండి? మన కాలు కింద గిరగిర తిరిగే చీమ ఎంత? చీమకుండా కొండ ఎంత? అది కుడితే కలిగే మంట ఎంత? ఎంతగా తలడిల్లిపోతా ఉంటామే అనిపిస్తాడు. ఇటు అటు కాళ్ళు నలిపేస్తా ఉంటాం, మంట మంట అని. దేవుడికి నువ్వు పాపం చేసి ఎంత బాధ అయిందో నీకు కూడా అర్థం కావాలా. అర్థం కావాలని ఇప్పుడు ఆదాము వల్ల పంపించేశారు. అంటే లోకంలో సంతోషం లేదు అనుకోవడం అంతే. ఏమో అక్కడక్కడ పెద్ద బిల్డింగ్లు చూస్తాం, ఊర్లు టూర్లు వెళ్తారు చూసారా కొంతమంది, ఆ ప్రకృతి అందాలను చూసి ముగ్ధులైపోయారని చెప్తారు. ఏముండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత తాపుకోసారి బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటుంటారు. అవన్నీ నీళ్లు పోసినట్టే, లేకపోతే దీపావళికి టపాసులు కాల్చినట్టే. ఆ బాంబులు కాల్చినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుందండి, వీళ్ళు డబ్బులు కాలుస్తున్నారు అని. అవి బాంబులు పైన పేలిన తర్వాత రంగురంగులు వస్తే భలే ఆనందం. ఏముండదు. 2000, 3000, 1000 షాట్స్ అంట, 100 షాట్స్ అంట. ఎందుకంటే ఇవన్నీ వ్యర్థమైనవి. నిజంగా చెప్తున్నాను, లోకంలో ఆనందం లేదు. ఎక్కడుంది ఆనందం అండి? దేవునిలోనే ఆనందం ఉంది. దేవునిలో ఆనందం కావాలి అంటే చీకట్లో నుండి దేవుని ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావాలి. బాప్తిసం ద్వారా జరిగేది అదే. నిన్ను పిలిచింది దేవుడు, అందుకే వస్తే ఈ ఆనందాన్ని అనుభవిస్తావు. నువ్వేమనుకుంటున్నావు, ఈ ఆనందం పోతుందేమనుకుని ఆ శాశ్వత ఆనందానికి దూరంగా ఉంటున్నావు బాప్తిసం పొందకుండా. సహోదరులారా ఆలోచించండి, బాప్తిసం పొందితే కలిగే శాశ్వత ఆనందం వేరు. నువ్వు డబ్బు సంపాదిస్తే రాదు ఆనందం.
లేకపోతే అధికారం పేరు ప్రఖ్యాతలు పొందితే రాదండి అధికారం. ఆనందం మీరు అనుకుంటారేమో డబ్బు ఎక్కువైతే ఆనందం అవుతుందని. ఆనందం కంటే భయం ఎక్కువ. డబ్బు సంపాదించిన చూడండి మీరు, ఏది కూడా ధైర్యంగా తినలేడు. మనము ఎక్కడున్నా తినేస్తాం. మనం ఎక్కడున్నది తినేస్తాం. చూడండి, పానీపూరి బండి రోడ్డు పక్కన, వీధి పక్కన, మోరి పక్కన ఉన్నది తినేస్తాం మనం. వాడు 5 స్టార్ హోటల్కి వెళ్ళిన తర్వాత కూడా దాన్ని ఇంకా శుభ్రం చూసుకుంటాం. ఇది శుభ్రంగానే ఉందా, ఆ గిన్నెకి ఏదైనా అంటుంటే దాన్ని కూడా ఇలా శుభ్రం చేస్తాడు. మనం అవి ఏం లేదు, తిన్నామా కడుక్కున్నామా అవతలకి వెళ్ళిపోయాం. ఎందుకండి డబ్బుతో ఆనందం రాదు, ఆరోగ్యం రాదు. దేవునిలోనే ఆనందం ఉంది. అందుకే చీకటిలో నుండి దేవుని ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు మనం పిలిస్తే ఆ రక్షణ సువార్తను విని బాప్తిసం పొందాం. మనం పొందిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, ఆ మనల్ని పిలిచిన ఆ దేవుని గొప్పతనాన్ని, గుణాతిశయాన్ని ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు అంటే ఏర్పరచబడిన వంశము. ఏ వంశం అంటే మనది ఇప్పుడు ఏర్పాటు చేయబడిన వంశం. ఇది పరలోకానికి సంబంధించిన వాళ్ళు. పరలోక రాజు ఉన్నాడే, ఆ రాజుకి వీళ్ళందరూ ఎవరైనా తెలుసండి? కుమారులు, రాకుమారులు. ఏ వంశం ఇప్పుడు మనది? రాజవంశం. ఏ వంశం అండి? రాజవంశం. అప్పుడప్పుడు చూడండి, కాకతీయ రాజవంశానికి చెందిన వాళ్ళు వారసులు వచ్చారు అని అంటారే, వాళ్ళను మా తాత రాజు, మా తాత తాత రాజు అంటారు. మరి తమరు ఇప్పుడు కిరీటం లేని రాజు. ఈయన రాజే, రాజుగారి కుటుంబంలో ఉన్నాడు, కానీ అధికారము లేదు, కిరీటం లేదు. కానీ మనకున్నటువంటి రాజవంశం ఎటువంటి తెలుసండి? మన రాజు శాశ్వతమైనటువంటి రాజు. ఆయనకున్న రాజ్యము కూడా శాశ్వతమైన రాజ్యము. ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా శాశ్వతమైన రాజుగారికి రాకుమారులు మనం. ఇప్పుడు ఏ వంశం మనది? ఇప్పుడు ఏర్పాటు చేయబడిన రాజవంశం మనది. రాజులైన యాజక సమూహం. ఏర్పరచబడిన వంశం అంటే రాజవంశం మనది, తర్వాత రాజులము, తర్వాత యాజక సమూహం. ఇప్పుడు రాజులు బానిసలుగా ఎవరి దగ్గర బతకొచ్చా చెప్పండి? ఎప్పుడు మనం తక్కువ చేసుకుంటాను, పాపం చేస్తేనే నువ్వు రాజు అన్న విషయాన్ని మర్చిపోయి తప్పు చేస్తాను. అప్పుడు వెనకడికి ఒక మాట అనేవాళ్ళు, రాజులు మాటిస్తే మాట తప్పరు. వాళ్ళు మాట తప్పరు. మాట తప్పేవంటే 4 కోసుకో. మాట తప్పడం కంటే 4 కోసుకోవడమే. మాట ఇవ్వకుండా ఉండడం మంచిది. మాట తప్పేవంటే నీ రాజరిక పదవిని కూడా వదులుకొని వెళ్ళిపోతారు తెలుసండి వాళ్ళు, మాట తప్పిన తర్వాత. మాట మీద నిలకడలేని ఈ సింహాసనం నాకెందుకు, ఈ రాజ కిరీటం నాకెందుకు అనుకుంటారు వాళ్ళంతే. అందుకే అంటాడు, తన పర భేదం లేకుండా న్యాయం చెప్తాడు రాజు అని. తన బిడ్డ అయితే ఒకలాగే, పరబిడ్డ అయితే ఇంకోలా చెప్పడు ఆయనని. అటువంటి రాజు కుమారులు అంటే మనం కూడా ఇప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు అండి ఆ హోదాను అలానే కంటిన్యూ చేయాలా, లేకపోతే దిగజార్చుకోవాలా? మన ఒక ఆయన సువార్త చేస్తుంటే, ఒక బ్రదర్, సువార్త కాదులే కానీ ఆయన దారం వెళ్తుంటే ఈయన కూడా, ఎందుకంటే ఈయన పూర్తి క్రైస్తవుడు కాదు, పూర్తి ఇది కూడా కాదు. అప్పుడు ఈయన అవతలని వ్యక్తిని ఇతను అడుగుతున్నాడు, సార్ ఒక 50 ఇస్తారా, 20 ఇస్తారా, 50 ఇస్తారా అని అడుగుతున్నాడు. ఆయన ఇస్తా అన్నాడు, కానీ మాట మాట్లాడుతున్నాడు. అప్పుడు చెప్పాడు, అడుక్కున్నాను, మేము బ్రాహ్మణు సార్. మేము ఎవరము? బ్రాహ్మణు సార్. నేను పలానా గుళ్ళు పూజారిని సార్. కానీ నా పరిస్థితి బాగలేక, నా భార్యకి ఆరోగ్యం బాగలేక, ఆస్తి లేక అన్నీ పోయినాయి సార్. ఈరోజు తిండి కూడా లేవు సార్. ఆకలి అవుతుంది సార్, ఒక 20 ఇవ్వండి సార్ అని అడుగుతున్నాడు. మా నిద్రపోకండి, ఆకలి అవుతుంది సార్, ఒక 20 ఇవ్వండి సార్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు బ్రాహ్మణు అనగానే ఎలాంటి దృక్పథం ఉంటుందండి అవతల వాళ్ళకి? ఎలా చూస్తారు చెప్పండి? కానీ విషయం ఏంటంటే ఆయన దీనికి అలవాటు అయిపోయి తనకున్న స్థితి అంతా దిగజార్చుకున్నారు. అంటే వ్యసనం ఏం చేసింది మనిషిని ఇప్పుడు? మరి ఇప్పుడు రాజకుమారులు మనం అన్న తర్వాత మనము కూడా ఎప్పుడు దిగజారిపోతామంటే మనలో ఏదో ఒక వ్యసనం, ఏదో ఒక లోపం, ఏదో పొరపాటు ఉంటే ఖచ్చితంగా మన హోదాని మనం తగ్గించాం. కాబట్టి ఆ హోదా కంటే ఈ వ్యసనం గొప్పది కాదు, అదే గొప్పది. కాబట్టి రాకుమారులం అన్నది మనం చిన్న చిన్న వాటిని, తుచ్చమైన కోరికలను విడిచిపెట్టేయాల. మోషే గారు ఏం చేశాడో తెలుసండి? ఆయన పిలిచి, అయ్యా నువ్వు అమ్మాని పిలువు, సింహాసనం మీద కూర్చుంటావు అన్నారు. ఏ సింహాసనం అనుకుంటున్నారు అది? ఏ సింహాసనం అనుకుంటున్నారు అది? 5 సంవత్సరాల నుండి కుర్చీ కాదు, ఐగుప్తు కుర్చీ అది. విస్తారమైనటువంటి సైన్య బలం ఉంది, రథ బలం ఉంది, తర్వాత ఈయనకి జ్ఞానం ఉంది, అపారమైన మేధస్సు ఉంది. మోసే గారు నెత్తోడు తప్ప చిన్నోడేం కాదు ఆయన. మాట మాంద్యం కానీ జ్ఞానంలో భలే జ్ఞానం కలిగిన వాడండి మోసే. అంతేకాదు అందమైనోడు కూడా మోసే గారు, సుందరమైనటువంటి బాలుడు మోసే గారు. ఇటువంటి మోసే గారికి కుర్చీలో కూర్చునే అవకాశం వచ్చింది. అప్పుడు ఏమంటున్నా తెలుసండి?
నా బిడ్డనని చెప్పు. ఏ బిడ్డని? ఫరో బిడ్డని చెప్పు. అప్పుడు అంటున్నా, నేను ఫరో బిడ్డను కాదు, హెబ్రీ బిడ్డను. ఏ బిడ్డను? హెబ్రీ బిడ్డను. హెబ్రీ బిడ్డ అని ఎవరిని చెప్పారండి ఆయనకి? వాళ్ళమ్మ పాలిస్తూనే ఇవన్నీ రంగరించి పోసింది ఆమె పాల్లోనే. మీరు మీ బిడ్డలకి పాలించినప్పుడు తల్లులు గుర్తుపెట్టుకోండి, మీ బిడ్డలకు అన్నీ తెలుస్తాయి. మీరు నేర్పించండి, అద్భుతంగా పెరుగుతారు మీ బిడ్డలు. మీరే బాధ్యత లేకుండా పట్టించుకోవట్లేదు, కానీ తల్లి ఒడే ప్రాథమిక బడని ఎందుకు అనుకుంటా అన్నారు ఆ మాట? మీరు పాలిస్తున్నప్పుడే బిడ్డల్ని వాళ్ళు పాలించాల్సిన విషయాలు కూడా చెప్పండి వాళ్ళకి. ఆమె పాలిస్తూ పాలించాల్సిన విషయాలు చెప్పింది. అయ్యా, ఎంతో మంది చచ్చిపోయారు, నువ్వు ఒక్కడివే బ్రతికావంటే నీ ద్వారే దేవుడు ఏదో ఒకటి ఇశ్రాయేలు ప్రజలకి చేయబోతున్నాడు, కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆ ప్రజల పక్షాన్ని నిలబడాల్సినాడు అని నేర్పిండొచ్చా తల్లి. ఇప్పటికైనా తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరం కూడా మన బిడ్డలకి దేవుని మాటలని నేర్పించేటువంటి బాధ్యత మన మీద ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మన బిడ్డలను పెంచినాం. అప్పుడు పెద్దోడైనప్పుడు అంటున్నాడు, ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలు. ఎందుకంటే అతడు బహుమానంగా కలగబోయేటువంటి, అంటే భవిష్యత్తులో అతడు కలగబోయే బహుమానం మీద దృష్టి పెట్టి ఈ తాత్కాలికమైన దాన్ని ఏం చేశాడు? ఆయన వద్దనుకున్నాడు అంతే. మీరు కూడా అలానే భావిస్తేనే రాకుమారులాగా ఉంటారు. రాజులైన యాజక సమూహము. యాజకుడు దేవునికి పరిచర్య చేసేవాడు, ప్రజల పక్షాన దేవునికి విజ్ఞాపన చేసేవాడు, దేవుని సన్నిధిలో నిలిచేవాడు యాజకుడు, ప్రజలకి దేవుడికి మధ్యవర్తి యాజకుడు. ఎంత గొప్ప భాగ్యం అండి! నిన్ను ఒక మీడియేటర్గా పెట్టాడు. ఇప్పుడు నిన్ను ఒక మీడియేటర్గా పెట్టాడు. ఎవరికి అనుకుంటున్నారు? వీళ్ళు వాళ్ళకి పుల్లలు పెట్టడానికి కాదు. లేకపోతే కొంతమంది మీడియేటర్లు ఉంటారు చూసారా, వీళ్ళు లవ్ సమాచారం వాళ్ళకి, వాళ్ళ ప్రేమ సమాచారం వెనకటికి లెటర్లు పంచుకుని. ఇప్పుడు లెటర్లు జస్ట్ అంతా సెల్ ఫోనే. అప్పుడు లెటర్లేనే దొరికేది. ఇప్పుడు వీళ్ళు రాసుకునే లెటర్లు వాట్సాప్లో చేసేవి, ఇన్స్టాగ్రామ్లో చేసేవి, ఫేస్బుక్లో చేసేవి ఎవరికి తెలియదు, గూగులోడికి తప్ప. అండి, అసలు విషయం తెలుసో తెలియదో వాడు మిమ్మల్ని ఉరిదీసే అంత ప్రమాదకారి గూగులోడు. మీరు చేసే చాటింగ్లు గీటింగ్లు అన్నీ కూడా చేయకుండా మీ మనసులోని భావాలు మీ అమ్మనాన్నలతో చెప్పుకున్నారనుకోండి, కడుపులో పెట్టుకుంటారు వాళ్ళు. అంతేనా కాదమ్మా? మన బిడ్డల గురించి మనకు తెలిస్తే ఎక్కడ పెట్టుకుంటాం మనం? కడుపులో పెట్టుకుంటామా, లేకపోతే అంతా ఊరంతా ప్రచారం చేస్తాం మనం? అదే బయట వాళ్ళకి తెలిస్తే ఏం చేస్తారు తెలుసండి? ఎన్ని రకాల మసాలాలు వేస్తారో దానికి రుచి పెరిగేయాలని. ఇప్పుడు ఎన్ని రకాల స్పైసెస్ చల్లుతారో వాటికి. బయటోళ్ళకి తెలుసుకునే అంత దౌర్భాగ్యంగా మీరు బతకడం ఎందుకు? అంతకంటే ప్రమాదకారి గూగుల్ వాడు. మీరు అనుకుంటారు మేము యూజ్ చేసాము, డిలీట్ అయిపోయింది, పోయింది అనుకుంటారే. మీ అకౌంట్ ఒకసారి అంతా డిలీట్ తీస్తే చిట్టా అంతా బయటకు వస్తుంది. ఆడు చెప్పేస్తాడు, నువ్వు కాదన్నా ఆడు చెప్పేస్తాడు. ఆడు చెప్పకపోయినా ఎవరు చెప్తారండి? దేవుడు చెప్తాడు. ఎందుకంటే నువ్వు కూర్చోవడం తెలుసు, నువ్వు నడవడం తెలుసు, నువ్వు పడుకోవడం తెలుసు. ఇంకో మాట చెప్పమంటారా? మాట నీ నోట రాకమునిపే తెలుసు. అప్పుడు మీరు అనుకున్న, మేము మాట్లాడట్లేదు కదా, చాటింగ్ చేసుకుంటున్నాం కదా. నీకు ఆలోచన పుట్టకమునిపే ఆయన అన్ని కూడా నీ తలంపులు ఎరిగినవాడు ఆయన. అంటే ఇన్ని తెలిసిన ఆయన నేను ఎలా వదిలేస్తాడు అనుకుంటున్నారు? కాబట్టి ఎలా ఉండాలి చెప్పండి? మనం యాజకులం. ఎవరం మేము? యాజకులం. దేవుడికి మనుషులకి మధ్యవర్తులం. మిగతా వాడికి బ్రోకర్లం కాదు మేము. రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు వెనక ముందు బ్రోకర్లు అనేటోళ్ళు. బ్రోకర్లు అంటే బాగలేదని రియల్ ఎస్టేట్లు అని మార్చుకున్నారంటే అందులో రియల్ ఉండదు వాళ్ళ జీవితంలో. ఎందుకంటే ఇది వ్యాపారం బ్రదర్. ఇప్పుడు మనకు అంటాడు అది 10,000కి అమ్ముతాడు అంటాడు, వాడు 6,000కి అంటాడు. అక్కడ ఆడు కొనేటోడికి ఏం చెప్తాడు సార్, 5,000కి అడుగుతున్నాడు, 6కి ఎక్కువ నీకు ఇప్పిస్తున్నాడు. బ్రోకర్ కదా. దాన్ని ఇప్పుడు బ్రోకర్లు అంటున్నారని దాన్ని మార్చేశారు రియల్ ఎస్టేట్ అని. కానీ మనం బ్రోకర్లమా? ఎవరమండి మనం? యాజకులం. ఎవరెవరికి? ఒక పాపిని దేవుని సన్నిధికి తీసుకెళ్ళడానికి, ఆ వ్యక్తిని దేవుడు అంగీకరించే విధంగా అతని పక్షాన నిలబడి దేవుడికి విజ్ఞాపన చేసేవాళ్ళం. ఎంత భాగ్యం అండి! మనం భాగ్యం అంటారా కాదమ్మా చెప్పండి? భాగ్యం. అంటే బాప్తిసం పొందితే నీకు కలిగే మేలది. తర్వాత ఇంకోటి 18వ దేవుని సొత్తు అయిన ప్రజలం. ఎవరమంట మనం? దేవుని సొత్తు. అంటే నువ్వు ఇప్పుడు ఎవరు అనుకుంటున్నావు? దేవుని ఆస్తి, దేవుని సొత్తు నువ్వు. అప్పుడప్పుడు చూడండి, రోడ్డు మీద చాలా బళ్ళు ఉంటాయి. నీ బండి మీదే ఎవరో ఒకరు కూర్చుని ఉంటే ఎందుకు ఎదుగుతావు?
ఇప్పుడు రోడ్డు మీద 10 బైకులు మన కింద ఉన్నాయి కదా, అక్కడ మీ బండి ఉంది, మీ ఆటో అన్నీ ఉన్నాయి. వేరే వాళ్ళు వచ్చి వేరే వాళ్ళ బండి మీద కూర్చొని పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. దిగంటారు అన్నావు, వాడు దిగలేదు, తప్పు దిగి నీ దాన్ని పోయావు. అదే నీ బండి మీద కూర్చుంటే దిగేంత వరకు ఒప్పుకుంటావా? అస్సలు ఊకో. వాడు ఏదైనా ఖరాబ్ చేస్తే వదిలేస్తావా? ఖరాబ్ చేసిందని కట్ట అంటాం. ఎందుకంటారండి నరేష్ బ్రదర్, ఎందుకంటాం? అది నా ఆస్తి, అంతేనా కదా? ఇప్పుడు బాప్తిజం పొందిన తర్వాత మనం ఏమవుతుందో తెలుసండి, దేవుని సొత్తు. ఇప్పుడు ఎవడైనా మన జోలికి వస్తే ఎవరు రియాక్ట్ అవుతారు చెప్పండి? ఫస్ట్ ఎవరు రియాక్ట్ అవుతారు చెప్పండి అమ్మా? దేవుడే రియాక్ట్. ఏమనుకుంటా వాళ్ళ ఆస్తి. అందుకే అన్నాడు, మిమ్మల్ని ఎవడైనా ముడితే నా కనుగుడ్డుని ముట్టినట్టే, తాకినట్టు అన్నాడు ఆయన. బాప్తిజం పొందిన తర్వాత ఇప్పుడు మనం దేవునికి ఆస్తిగా మార్చబడుతున్నాము. తర్వాత 19, పరిశుద్ధ జనంగా మార్చబడుతున్నాం. ఇప్పుడు వరకు పాపం చేసి పాపుల గుంపులో ఉన్నాం. ఎప్పుడైతే బాప్తిజం పొందుతారో వాళ్ళు పరిశుద్ధమైనటువంటి జనాంగంగా మార్చబడతారు. ఎన్ని మేలు చూసాం మనం ఇప్పుడు వరకు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? 11వ మేలు నుండి లేదా మొదటి నుండి చూద్దామండి. ఒకటి నుండి చూద్దాం. పాపక్షమాపణ పొందుకుంటాము బాప్తిజం పొందితే, తర్వాత రక్షించబడతాము, తర్వాత క్రీస్తు సంఘంలో చేర్చబడతాము, దైవత్వాన్ని సంపాదించుకుంటాము, నూతన జీవాన్ని పొందుకుంటాము, నూతన స్వభావాన్ని పొందుకుంటాము, నూతన సృష్టిగా మార్చబడతాము, దేవునితో సమాధానపరచబడతాము, నీతిమంతులుగా మార్చబడతాము, దేవుని ఆత్మచేత పరిశుద్ధపరచబడతాము, తర్వాత కొత్త జన్మను పొందుకుని దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. 12, మనోనేత్రాలు వెలిగించబడతాయి. 13, దేవదూతల పరిచారకులుగా పొందుకుంటాము. 14, దేవుని ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. 15, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడతాము, వస్తాము. 16, ఏర్పరచబడిన వంశముగా మార్చబడతాము. 17, రాజులైన యాజక సమూహంగా మార్చబడతాము. 18, దేవుని సొత్తైన ప్రజలుగా మార్చబడతాము. 19, పరిశుద్ధ జనంగా మార్చబడతాం. 25 చూద్దాము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానయ్యా అని చెప్పాడు. పేతురు గారి ద్వారానే సంఘం కట్టబడాలి. ఇది దేవుడు చేసినటువంటి సంకల్పం. ఇది ఎవరి ద్వారా సంఘం కట్టబడాలి? పేతురు గారి ద్వారా కట్టబడాలి. అందుకే పెంతెకొస్తు పండగ దినాన 12 మంది అపోస్తలులు ఉన్నాయి. ఎవరు ప్రసంగం చేశారు నిలబడి? పేతురు గారే చేశారు. పేతురు గారు ప్రసంగం చేస్తే ఎంతమంది మారారు? 3000 మంది బాప్తిజం పొందారు. అదే మొట్టమొదటి సంఘం. అర్థమైందండి? అది పేతురు గారి ద్వారా స్థాపించబడినటువంటి సంఘం. ఆ సంఘానికి ఎవరిది ఆ సంఘం? క్రీస్తు తన రక్తం ఇచ్చుకున్నటువంటి సంఘం, క్రీస్తు సంఘం. అది మొదటి సంఘం. ఆ సంఘంలోనే ప్రతి వ్యక్తి చేర్చబడాలి. అంటే భూమి మీద ఉన్న ఆ సంఘమే దేవుడి సంకల్పంలో ఉన్నటువంటి సంఘము. ఆ సంఘం గురించి అన్నాడు ఆయన, చేతి సహాయం లేకుండా తీయబడిన చిన్న రాయి భూతలమంతా మహాపర్వతం అయిపోయింది, భూమి అంతా కూడా వ్యాప్తి చెందింది అన్నాడు. ఆ దాని గురించి అన్నాడు, అది దేవుని శాశ్వతమైన రాజ్యము, క్రీస్తు సంఘము. ఇప్పుడు అది అంటున్నాడు పేతురు కదా, నువ్వు పేతురువయ్యా, నేను నీ బండ మీద సంఘాన్ని కడతాను అని చెప్పాడు. అక్కడ ఆగిపోలేదు, ఇంకో మాట అంటున్నాడు. చూడండి, పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలవనేరవు. అంటే సంఘం ఎదుటి ఇప్పుడు ఏం నిలవనేరవు అంటున్నాడు? క్రీస్తు సంఘం ఎదుటి ఏమి నిలవనేరవు అంటున్నాడు? పాతాళ లోక ద్వారాలు దాని ఎదుటి నిలవనేరవు. అంటే ఇప్పుడు ఎవరైతే క్రీస్తు సంఘంలో ఉంటారో వారు పరదేశుకు వెళ్ళేటువంటి ప్రాథమిక అర్హత పొందుకుంటారండి. 20వ మేలు. నరకంలో వేదన పడే స్థలానికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తారన్నట్టు? ప్రాథమిక అర్హత, పరదేశుకు వెళ్ళేటువంటి ప్రాథమిక అర్హత. పాతాళ లోక ద్వారాలు క్రీస్తు సంఘం ఎదుట నిలవనేరవు అని చెప్పాడు కదా. ఎవరైతే బాప్తిజం పొందుతారో క్రీస్తు సంఘంలో చేర్చబడతారో వాళ్ళు పరదేశుకి వెళ్ళేటువంటి
ప్రాథమిక అర్హత పొందుకుంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రాథమిక అర్హత అని, అది నీకు ప్రాథమిక అర్హతే. ప్రాథమిక పాఠశాల అని ఉంటుంది, తర్వాత ఉన్నత పాఠశాల అంటుంది, తర్వాత తర్వాత ఏ పాఠశాల ఉంటుంది? పాఠశాల ఉండదు, ఇక కళాశాల, తర్వాత కళాశాల ఉండదు, విద్యాలయం. ఏ విద్యాలయం అది? విశ్వవిద్యాలయము. మరి అన్నిట్లో చెప్పేది పాఠాలే కదా, మళ్ళీ దీనికి ఎందుకు ప్రాథమిక, ఉన్నత, కళాశాల, విశ్వవిద్యాలయం ఇవన్నీ ఎందుకు అంటున్నారండి? అరే ఎదగాలి, క్రమక్రమంగా ఎదిగితే అప్పుడు నువ్వు ఉన్నత విశ్వవిద్యాలయంలో పట్టాన్ని తీసుకున్నావు అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసండి? ఆ పట్ట ఆనందం ఏదో ఇప్పుడే తెలియాలని నర్సరీ పిల్లలకు కూడా గౌన్ వేసేసి టోపీ పెడుతున్నారు. భలే సంతోషం వాళ్ళకి. ఇప్పుడు సంతోషం ఉంటుంది, కానీ నువ్వు అక్కడ కళాశాల విశ్వవిద్యాలయంలో పట్టా తీసుకుంటే దానికి విలువ ఉంటుంది. అప్పుడు ఏముంటుందండి? నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు అనుకోని నీకు ఇచ్చిన సర్టిఫికేట్ దేనికి కూడా, ఈ మధ్యన ఒక సామెత వచ్చింది, డిగ్రీ చేసినటువంటి పట్టాలన్నీ పాస్ చేసుకోవడానికి పనిచేస్తున్నాయని. దేనికి పనికి రావట్లేదు అంటున్నారు. కానీ అదే విశ్వవిద్యాలయంలో తీసుకున్న పట్ట అయితే దేనికి ఒకదానికి ప్రయోజనకరంగా ఉంటుందా? కానీ ఇది అటువంటిది కాదండి. ఇది ప్రాథమిక అర్హత. బాప్తిసం పొందిన తర్వాత పరదేశకు వెళ్ళడానికి ప్రాథమిక అర్హతే. కానీ నువ్వు ఈ బ్రతుకు కాలం అంతా కూడా ఏం చేయాలి? సంఘానికి వస్తూ నువ్వు ఉన్నతమైన స్థితికి చేరడానికి నీకు మొదటి మెట్టు అది. మొదటి మెట్టు, ఒక అడుగు, తొలి అడుగు అది, తొలి అడుగు. తర్వాత ఇంకో 21వ మేలు చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. 21వ మేలు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో, చూడండి అక్కడ, రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా మనలను కూర్చుండబెట్టును. ఎక్కడ కూర్చుండబెడతాడు చెప్తున్నాడు? పరలోకంలో కూర్చుండబెడతాడంట. ఎవరితోని? క్రీస్తు ప్రభువారితో కూర్చుండబెడతాడంట. క్రీస్తు ప్రభువారితో పరలోకంలో నిన్ను కూర్చోబెట్టాలని నీకేం ఉండాలి? ఫస్ట్ బాప్తిసం ఉండాలా, ఉండకూడదా? బాప్తిసం పొందితేనే ఉండబెడతాడా, లేకపోతే బాప్తిసం లేకపోయినా కూడా కూర్చోబెడతాడా? బాప్తిసం పొందితేనే కదా. అంటే అది కూడా నీకు ప్రాథమిక అర్హతే. ఎందుకంటే నువ్వు అంతం వరకు పనిలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి తెలుసండి? పని చేస్తేనే జీతం. నువ్వు ఉద్యోగం చేరినప్పుడు చెప్తారు, అమ్మ సారమ్మ గారు డ్యూటీకి వచ్చావు, నీకు నెలకి 10,000 ఇస్తా అని చెప్పాడు ఆయన. నెలంతా పని చేస్తేనే ఇస్తాడా, లేకపోతే వచ్చావు కదమ్మా నువ్వు సెలెక్ట్ అయిపోయి 10,000 తీసుకోవాలంటాడా? 10,000 పొందడానికి నువ్వు ప్రాథమిక అర్హత పొందావు, కానీ 10,000 పొందాలంటే నెలంతా పని చేయాలి. అప్పుడు నీ పనితనాన్ని చూస్తాడు. నువ్వు పని బాగా చేస్తే ఏం చేస్తాడు? నిన్ను చూసి ఒక 500 పెంచుతాడు. ఈ పని చేసుకుంటే నేను మంచిగా ఇంకా ఉన్నతమైన స్థితి, నీకు కొన్ని ఆఫర్లు ఉంటాయి, నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఉంటాయి, అవన్నీ నీ ముందే ఉంటాయి. నువ్వు కష్టపడి పని చేస్తేనే ఏం చేస్తావు? అవన్నీ ఒక్కొక్కటి మెట్టు ఎక్కుంటూ వస్తావు. నేను బాప్తిసం పొందాను, ఇక అయిపోయింది, ఆదివారం నాడు వచ్చాను, అయిపోయింది ఆరాధన, వెళ్ళిపోయాను అంటే ఇప్పుడు ఇది ఎక్కడున్నావు చెప్పండి? ఆ ప్రాథమిక స్థాయిలో ఉన్నావు. నువ్వు సంఘానికి వచ్చిన తర్వాత ప్రార్థనలో పాల్గొవాలి, పాటలు పాడాలి, స్వార్థ చేయాలి, పరిచర్య చేయాలి, సత్క్రియలు చేయాలి. తర్వాత ఒక దినాన్ని నువ్వు బోధకుడిగా ఎదగాలి, అనేకులు ప్రభు దగ్గరికి తీసుకురావడానికి ఒక స్వార్థకుడిగా మారాలి. అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే పరలోకమైనటువంటి ఆ శాశ్వతమైన రాజ్యంలోకి చేర్చబడతాం. అంతేగాని పని చేయకుండా నిష్ప్రయోజకమైనటువంటి పనివారిగా ఉంటే నష్టం. ఇప్పుడు పని చేయాలంటారో వద్దంటారు చెప్పండి? నాకేం బాధ్యతలు ఉన్నాయి బ్రదర్? పాస్టర్ గారు చూసుకుంటాడు, లేకపోతే 4-3 ముందు పడుతున్నారు, వాళ్ళే చూసుకుంటారు, మనదేముంది? వచ్చామా, పోయామా, అయిపోయింది. మనం ఎందుకు చేయాలండి? వాళ్ళు చేయరా అన్నట్టుకున్నాం అనుకోండి, ఎదగం మనమే. ఏం చేయం చెప్పండి? మీ ఒక విషయం చూడండి, నాకు వంటే రాదనుకుని ఆ వంట చేయకుండా ఉందనుకోండి, ఎప్పటికైనా వండుతుందా చెప్పండి? ఆమె వండుతుందా? మీకు చిత్రం చెప్పమంటారా? పాస్టర్ గారు మొట్టమొదటి పులిహోర చేశారు. పులిహోర చేయడం కష్టమైన పనే, ఈజీ పనే చెప్పండి మీకు? ఇప్పుడు అన్నం మిగిలిపోతే క్షణాల్లో టిఫిన్ కావాలంటే పులిహోరనే.
నిమ్మకాయ పిండేసి లేకపోతే పులుసు అటు ఇటు చింతపండు పులుసు ఉడకబెట్టేసి అవి పెట్టి తాలిపేసి కలిపేసామనుకోండి. పద్మమ్మ గారు ఒకసారి పులిహోర పచ్చడి మన స్లాబ్ వేసినప్పుడు చేశారు. పాస్టమ్ చూసింది, అమ్మ ఈ పులిహోర చేద్దాం అనుకున్నానమ్మా మొదట్లో. ఆ పులిహోర తిన్నాడు మొత్తం పులిలా పరిగెత్తాడు. విషయం చెప్పమంటారా? పాపం వంటే రాదు. కానీ రాదంటే ఎక్కడ ఏమవుతుంది? కానీ ఈరోజు చెప్పండి, నాకు రాదని కూర్చోలే. ఇప్పుడు మీరు ఏదేనివ్వండి, అమ్మ ఎలా చేశారమ్మా అని అడిగేటట్టుగా తయారైంది. అంటే ఏం చేశారు చెప్పండి? మీరు కూడా సంఘాలు ఇప్పుడు ఏం చేయాలని చెప్తున్నాను. మన వల్ల కాదండి, ఎవరు చేస్తారులేండి, మనకు రాదండి ఇవన్నీ అలా ఉండకండి. మీరు ఒక్కొక్క పని చేయండి, అప్డేట్ అయిపోతూ ఉంటారు. మాకు ప్రార్థన చేయడం రాదు బ్రదర్, మాకు అది రాదు, ఇవన్నీ కాదు, మీరు చేస్తూ ఉండండి, అప్డేట్ అయిపోతారు మీరే. తర్వాత ఈయన రేసేనా ఆ రోజు ప్రార్థన రాదన్న ఆయన, ఇప్పుడు ఏమి వాక్యం చెప్తున్నాడు భలేగా. అంటే ఏమవుతాం చెప్పండి? సంఘంలోకి వచ్చిన తర్వాత మనం బాప్తిజం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటామండి. లేదు మాకు బాప్తిజం వద్దు, ఈ పదవులు వద్దు, ఈ బాధ్యతలు వద్దు, నాకేమి వద్దు అన్నాం అనుకోండి, ఎలా ఉంటారో తెలుసండి? ఎలా ఉంటారు అనుకుంటున్నారు? నిష్ప్రయోజనం, ఫలములు లేని చెట్లలాగా ఉంటాం అంతే. కొన్ని చెట్లు ఉంటాయి చూడండి, ఎదుగుతా ఉంటాయి, దేనికి పని. రోడ్డు పక్కన ఉంటాయి చూసారా, పెద్ద పెద్ద చెట్లు, దేనికి ఒక ఖాతా ఉండదు, పోతా ఉండదు అన్నట్టుగా ఉంటుంది. అలా ఉండకూడదు దయచేసి. ఇంకో మేలును కూడా చూద్దామండి. 22వ మేలు. 20 మేలు పరదేశకు పోవడానికి ప్రాథమిక అర్హతను పొందాము. 21 పరలోకానికి పొందడానికి ప్రాథమిక అర్హతను పొందుతాము. 22 రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. 22వ మేలు. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారు. శరీరానుసారులు దేని మీద మనసు పెడతారంటే శరీర సంబంధమైన వాటి గురించే ఉంటుంది. ఆత్మానుసారులు దేని మీద మనసు ఉంటుంది వాళ్ళకంటే ఆత్మ సంబంధమైన విషయాల మీదనే మనసు పెడతారు. ఇప్పుడు బాప్తిజం పొందిన తర్వాత ఇప్పుడు మీరు శరీరానుసారులా ఆత్మానుసారులా? ఆత్మానుసారులు. ఏ ఆత్మను అనుసరించే వాళ్ళు అని? దేవుని ఆత్మను అనుసరించే వాళ్ళు, లోకపు ఆత్మను అనుసరించే వాళ్ళు కాదు, దురాత్మను అనుసరించే వాళ్ళు కారు. శరీర ఆత్మను అనుసరించే వాళ్ళు శరీరానుసారులు కదా, అటువంటి వారు కూడా కారు. ఇప్పటి వరకు మనం అలానే ఉన్నాం. శరీర సంబంధమైన జీవితమే. నా ప్రాణమా తినుము తాగము సుఖించము, ఏమి తిందాం, ఏం తాగుదాం, ఏం కట్టుకుందాం, ఏం ధరించుకుందాం అని ఇలానే ఆలోచిస్తూ వచ్చాము. కానీ మనం ఇప్పుడు ఇక మీద ఆత్మానుసారులము. ఆత్మ విషయంలో ఏమి ధరించుకోవాలి, ఆత్మ విషయంలో ఏం కట్టుకోవాలి, మనము ఆధ్యాత్మిక జీవితంలో విలువలతో కూడినటువంటి మన ఆత్మ సంబంధమైన జీవితం ఎలా నిర్మించుకోవాలి, ఆత్మీయంగా నేను ఎలా ఎదగాలి, ఆత్మీయంగా నేను ఎలా బలపడాలి అని నీ ఆత్మ గురించి ఇప్పుడు శ్రద్ధ పెడతావు. అంతకుముందు శరీరానికి ఎటువంటి మేకప్లు వేయాలి, ఎలా శరీరాన్ని బాగా అందంగా తీర్చిదిద్దుకోవాలి, ఈ శరీరాన్ని బలంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఎలా, ఏం తినాలి, ఏ ఫ్రూట్స్ తినాలి, ఎంతసేపు నిద్రపోవాలి, ఎంతసేపు వాకింగ్ చేయాలి, ఇవన్నీ ఆలోచించావు నువ్వు ఆత్మ శరీరానుసారిగా. ఇప్పుడు ఏం చేస్తావు? అలా అని చెప్పి శరీరాన్ని మీరు పాడు చేసుకొని నేను చెప్పట్లేదు. ఆరోగ్యానికి వ్యాయామం మంచిదే, ఆరోగ్యానికి సరైన ఫుడ్ మంచిదే. కానీ మిగతా మెరుగులు దిద్దుతాం చూసారా, ఉన్నదానికి మెరుగులేస్తాం చూసారా, అది మంచిది కాదు. అది ఎందుకు మంచిది కాదు చెప్పండి? అందుకే అందం అంతే. ఇక అది మంచిది కాదంటే ఇక అర్థం. మోసగారు మంచోడు ఎప్పుడైనా చెప్పండి. ఇక ఎవరు అందం మోసకరం? నీ అందం నీకే మోసం. ఎందుకంటే మనల్ని ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆలోచించకుండా చేస్తాం. ఇప్పుడు ఒక మాట చెప్తే చూడండి, చేతికి మెహందీ వేసుకోవాలి, ఎంతసేపు వేసుకుంటున్నారు? అసలు దాని పర్పస్ ఏంటిదంటే కాలు చేతులు తిమ్మిర్లెక్కితే వేడిని తీసేయడానికి అప్పుడు పెట్టారు. అరే భలే ఎర్రగుందిలా, ఎర్రగుంది, మళ్ళీ వారం 10 రోజులు ఉంటుంది, ఏలు కూడా అందం వచ్చింది అనుకుంటుంది. అసలు నీకు ఏలే లేకపోతే ఏడబెట్టుకుని అందంగా ఉంది అనుకుంటుంది అంటే. సర్కస్లో జోకర్ ముక్కుకి ఎర్రది పెట్టుకున్నట్టు ఆ ముక్కు పెట్టుకుంటావా? ఏలు ఇచ్చింది దేవునికి, దేవుని స్థుతులు చెప్పాలి. వేడి తీసేయడానికి ఇది ఒక సాధనం, దేవుడు పెట్టింది, ఇక్కడ పెట్టుకుంటే వేడిపోతుందని. ఇప్పుడు అలా కాకుండా జర్రులన్నీ 10 అట్టు పెట్టేసి అంటిస్తే ఎలా అవుతుంది, అన్ని రకాల డిజైన్లు పెట్టుకుంటున్నా చేతి. దానికి ఏం చేయాలి? దానికి ఒక స్పెషలిస్టులు ఇప్పుడు మెహందీ డిజైనర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళొక పావు గంట అరగంట వాళ్ళు పెడతారు. అది పెట్టింది ఆరాలంటే మళ్ళొక అరగంట, మొత్తం కలిపి మీరు స్నానం చేసి రుద్దుకుని శుభ్రం చేసుకుని వచ్చేసరికి గంట. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు అందరూ పెట్టుకుంటారు, నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు, మన బ్యాచ్లో కూడా ఉన్నారులేండి పురుషోత్తములు, పురుషులందు
పుణ్య పురుషులు వేరే అన్నట్టు మన పురుషులు కూడా ఉన్నారు. నిజమే. ఇప్పుడు ఇదంతా గంటన్నర టైం. ఒక మాట చెప్తూ చూడండి, గంటన్నర టైంలో నువ్వు దానివల్ల సాధించింది సంపాదించింది ఏముంది చెప్పండి? నీకు వచ్చిన లాభం ఏముంది? అదే గంటన్నర టైంలో బైబిల్ చదివితే, అదే గంటన్నర టైంలో ఎవరికైనా సువార్త చెప్తే, అదే గంటన్నర టైంలో నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు లాభమా కాదో చెప్పండి. ఇప్పుడు నువ్వు శరీరానుసారో ఆత్మానుసారో పరీక్షించు ఇక బాప్తిజం పొందిన తర్వాత. అందుకే ఇక మీదట ఏమవుతారంట, బాప్తిజం పొందిన వాళ్ళ శరీరానుసారులుగా ఆలోచించారు, ఆత్మానుసారులుగా ఆలోచిస్తారు. ఆత్మానుసారులుగా 22వ మేలు అది. 23వ మేలు చూద్దామండి. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 53 నుండి 58 వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుండి 58 వరకు చదువు. కావున యేసుప్రభు వారు ఎట్లా అన్నారు, మీరు మనుష్య కుమారుని శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు. అంటే ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని ఎందుకు తీసుకోవాలి చెప్పండి? ఇప్పుడు బల్ల తీసుకునేటప్పుడు చాలా మంది నాకెందుకో మనసు బాగలేదు బ్రదర్ తీసుకోను, నాకెందుకో తీసుకోబుద్ధి కావట్లేదు తీసుకోను, మేము ఆల్రెడీ ఇంట్లో గొడవలు పెట్టుకున్నాం బ్రదర్ తీసుకోము అంటే, గొడవలు పెడితే తీసుకోవద్దన్న విషయం తెలిసి కూడా గొడవలు పెట్టుకుంటున్నావా? ప్రభు బల్లాకి దూరం అయిపోతానంటే ఇప్పుడు గొడవలు ఎందుకు పెట్టుకుంటావు ఇంట్లో చెప్పండి? ఏం లేదు తీసుకోకపోతే ఏం కాదులే అంటే ఇక్కడ అంటున్నాడు, మీరు తింటేనే జీవం గలవారు, మీరు తింటేనే ఇంకే జీవం ఉంటుందంట, నిత్య జీవం ఉంటుంది అని. ఇప్పుడు ప్రభు బల్లలో పాల్గొకపోతే ఏం కోల్పోతావు? నిత్య జీవాన్ని కోల్పోతావు, దేవుని వల్ల పొందే జీవాన్ని కూడా కోల్పోతూ ఉంటావు కదా. అంటే ఇప్పుడు బల్లా తీసుకోవాలా తీసుకోకూడదా అని? 600 అయినా 100 116 అయినా ఏం తీసుకోవాలమ్మా? బల్ల తీసుకోవాలి. బల్ల తీసుకోవాలంటే ఎక్కడికి రావాలి? సంఘ సహవాసానికి రావాలి. సంఘ సహవాసానికి వచ్చి నువ్వు బల్ల తీసుకోవాలంటే ఏం పొంది ఉండాలి? వచ్చిన వాళ్ళందరికీ చేస్తారా? హైదరాబాద్లో ఒక చర్చి ఉందన్నాడు, ఆ వచ్చిన వాళ్ళు ఆ చర్చి ఎంట్రన్స్ గేట్ కాడనే వాళ్ళు వస్తారు, వాళ్ళు బాప్తిజం పొందారా లేదా ఏం లేదు అని అంటారు. అనగానే చిన్న అప్పం ఉంటుంది, నాలుగు మీద పెట్టేసి ద్రాక్షరసం కాదు 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 ద్రాక్షరసంలో ఆ ముంచే తీసిన నాలుగు మీద పెట్టేశారంట. దేవుడు స్వస్థపరుస్తాడు బ్రదర్, ఎలాంటి ఎక్కడ లోపలికి అంటారు. బాప్తిజం పొందాడా లేదా ఏం తెలియదు. అంటే ప్రభు బల్లాని అంత చాలా తక్కువ చేశారు, కానీ దానివల్ల కలిగే మేలు తెలిస్తే ఎంత విలువైందో మనకు అర్థమవుతుంది. నువ్వు సంపాదించిన దానివల్ల ఎంతసేపు నీకు జీవం ఉంటుంది చెప్పండి? 60-70 ఏళ్ళు ఉంటుంది. కానీ ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తీసుకుంటే నీకు శాశ్వతమైన జీవం, నిత్య జీవం ఉంటుంది. అని ప్రభు బల్లాలో పాల్గొనడానికి కూడా నువ్వు బాప్తిజం ద్వారా అర్హతని పొందుకుంటున్నావు. ఇది 23వ మేలు. 24వ మేలు చూద్దామండి. 24వ మేలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే ఇప్పుడు ఏం చేయడానికంటే, మనం సత్క్రియలు చేయడానికి, సువార్తలో పరిచర్యలో సహకరించడానికి ముందుగా మనం కొరకు కొన్నిటిని సిద్ధం చేశాడంట. ఎవరెవరైతే బాప్తిజం పొందారో వాళ్ళు ఈ పనులు చేయాలి, ఈ పనులన్నీ శరీరంతో ఉన్నప్పుడే, బ్రతుకున్నప్పుడే, సంఘం ద్వారా సంఘంలో ఉంటూనే ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయడానికి దేవుడు ఒక పనులు నిర్ణయించాడు. ఆ పని చేయడానికి పని వారికి ఇప్పుడు ఏం చేయబడతాం? మనం బాప్తిజం ద్వారా ఆ పనిలో చేర్చబడతాము. అది సువార్త పనే, సంఘ పని, సేవ పని, ఏదైనా సరే ఆ పరిచర్యలో మనం ఏమవుతాం? ఇప్పుడండి పాలి భాగస్తులు కావడానికి అర్హతను పొందుకుంటాం. నువ్వు బాప్తిజం పొందకుండా చేసే ఆ పనుల వల్ల నీకు ఎటువంటి ఫలం ఉండదు. ఇప్పుడు బాప్తిజం పొందిన తర్వాత నువ్వు చేసే ప్రతిదీ కూడా దేవుడు నీ లెక్కలో రాస్తా ఉంటాడు. ఇది ఏమి ఖాతా, ఏమికి సంబంధించింది. నువ్వు ఎంత పని చేసినా కూడా ఆ పని యొక్క ఫలం ఏం చేస్తామండి? ఒక మాట అంటాడు, ఇతడు సేవకుడని, లేదా ఇతడు శిష్యుడని, లేదా ఇతడు ప్రవక్తని చేర్చుకుంటే, లేదా ఈ చిన్నవాడిలో ఒకరిని నన్ను చేర్చుకున్నా, ఈ చిన్నవాడిలో ఒకరిని చేర్చుకున్నా నన్ను చేర్చుకున్నట్లే గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ఫలాన్ని మీరు ఎన్నంటమ్మా? గిన్నెడు చన్నీళ్ళకే ఫలం ఇచ్చే దేవుడు నువ్వు ఎంతో పని చేస్తుంటే దానికి మర్చిపోతాడు ఆయన మర్చిపోవడానికి అన్యాసుడు కానే. కొంతమంది చూడండి, ఎన్నో మేలు మనం చేసి ఉంటాం, వాళ్ళకి అన్నీ మర్చిపోయి నువ్వేం చేసావు నాకు ఇప్పుడు అంటారు. మరి అప్పుడు చేసినవి ఏమైనాయి అని, అప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటారు. కానీ దేవుడు
నువ్వు ఎప్పుడు ఏది చేసినా కూడా మర్చిపోవడానికి ఆయన నరుడు కానే. అంటే ఇప్పుడు 24వ మేలు ఏంటంటే మనం పరిచర్య చేయడానికి, సువార్త చేయడానికి ప్రాథమిక అర్హతని పొందుకుంటాము. దేవుని పనిలో పాలిభాగస్తులు అవ్వడానికి ప్రాథమిక అర్హతని పొందుకుంటాం. ఆఖరిగా 25వ మేలు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20-21 వచ్చిన. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఎవరి మూలంగా? క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరాలు దేవుడికి మహిమ కలుగుద్ది. ఎందుకంటే ఆయన మనం అడుగు వాటన్నిటికంటేనో, ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా మేలు చేసే దేవుడు ఆయన. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ చేస్తాడు దేవుడు. ఎప్పుడు చేస్తాడంటే సంఘంలో క్రీస్తు యేసు మూలంగా సంఘం ద్వారా చేస్తాడు. సంఘంలో ఉండాలి అంటే నువ్వు ఆరాధనలో పాల్గొంటేనే కదా. ఒక వారం ఆరాధన నువ్వు మానేస్తున్నావు అంటే ఏం కోల్పోతున్నావు? దేవుని మహిమపరిచే కార్యక్రమానికి నువ్వు దూరంగా ఉంటున్నావు అని. ఇప్పుడు ఈ మాట ఏం చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి బాప్తిజం పొందిన తర్వాత సంఘంలో ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధన చేస్తూ ఆయన మహిమపరిచేటువంటి స్థితిని ప్రాథమిక అర్హతను పొందుకుంటాడు. అంటే సంఘ ఆరాధనకు నువ్వు మానేస్తున్నావు, ఏ కారణమైనా చెప్పి మానేస్తున్నావు అంటే ఖచ్చితంగా దేవుని ఎదుట ఒక దోషిగానే నిలబడతావు. దేవుని ఆరాధన చేసే పని కంటే లోకంలో నీకు పెద్ద పని ఉంది అంటే, నిజంగా చెప్తున్నాను, పరలోకంలో ఉండడం కంటే నాకు పెద్ద పని లోకంలో ఉందన్నంత సమానం. ఏది పెద్ద పని చెప్పండి? పరలోకంలో ఉండడం పెద్ద పనా, లోకంలో బ్రతకడం పెద్ద పనా? ఒక వ్యక్తి చచ్చిపోయాడు, పరలోకానికి వెళ్ళాడు అనుకుందాం. ప్రభువా, ఇక్కడ మీతో ఉండడం నాకు పెద్ద పని లేదు, ఇంక వేరే పని ఉంది అంటే అప్పుడు అంటాడు, సరేరా లోకస్తులు అందరి కోసం ఏర్పాటు చేసే స్థలం ఇంకోటి ఉంది, అక్కడికి వెళ్ళిపో, అక్కడ పని చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్తావు? ధనవంతులు ఉన్న స్థలానికి వెళ్తావు. ఎక్కడికి వెళ్తావండి? ధనవంతుడు ఉన్న స్థలానికి వెళ్తావు. ఏ స్థలం అనుకుంటున్నారు అది? అయ్యా లాజర్ని పంపించండి బాబు, ఏమేస్తుంది? ధనవంతుడు. నువ్వు పరలోకంలో ఇక్కడ 3 గంటలు ఆరాధన చేయడానికి నువ్వు సమయం ఇవ్వట్లేదు దేవునికి. లోకంలో పెళ్ళిళ్ళు, పేరంటాలు, పంచాయతీలు అవి ఇవి అనుకొని తిరుగుతున్నావే, పనులు అవన్నీ. అంటే నువ్వు 3 గంటలు ఆరాధన చేయడానికి నీకు ఇష్టం లేని నీవు పరలోకంలో ఎలా ఉంటావని భ్రమపడుతున్నావు చెప్పిగా. అది నీ భ్రమ. ఏంటంటే అది నా దేవుని సన్నిధికి వెళ్ళాలి. జనులు వచ్చారు అడిగా అంట, అయ్యా మందిరానికి వెళ్దాం పదని. దావీదు గారికి మహా ఆనందం కలిగిందంటండి, ఆనందం కలిగిందంట. మరి ఈరోజు మనకి గుడికి వెళ్దామంటేనే, అందుకే వాళ్ళు ఉట్టికి చెప్పారనుకుంటున్నారా, గుడికి వెళ్దామంటే తాబేలు అన్నారు. గుడికి వెళ్దామంటే తాబేలులాగా అడుగులు అడుగేసుకుంటూ వస్తామే. అదే ఇంకెక్కడికైనా వెళ్దామంటే ఎక్సలేటర్ ఎంత ఉందో అంత ఎగుతాం బండికి, వేగంగా టక అన్నీ రెడీ చేసుకుంటాం. అదే మందిరానికి అంటే కుసూరు మనం వస్తాం. ఒక మాట చెప్తూ చూడండి, పరలోకానికి ఆయనతో కలిసి శాశ్వత కాలం దేవుడితో ఉండాలంటే ఇక్కడ ఆరాధనకి అలవాటు కావాలి. ఇక్కడ ఆరాధనకి ఏం కావాలండి? మనం అలా పాడేటోళ్ళు పాడుకుంటారులే బ్రదర్, మనకెందుకు పాటలు అంటే, అమ్మో దేవుడి సన్నిధిలో పాడవాను, ప్రార్థన చేసి వాళ్ళు చేస్తారు బ్రదర్, మనకెందుకు అంటే, నువ్వు ప్రార్థన చేయవా? దేవుడి మాటలు వినడానికి ఓపికే లేదు, గంట సేపు ఓపిక లేదే, యుగాలు ఆయన సన్నిధిలో గడపాలే. నిజంగా ఈ ఆశ, ఈ తృష్ణ మనలో లేకపోతే, నిజంగా చెప్తున్నానండి, మనం పరలోకానికి వెళ్ళిపోతాం. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి లాభము, ఏమి ప్రయోజనం అన్నాడు. అంటే పరలోకాన్ని చేరడానికి క్రీస్తు సంఘంలో ఆరాధన చేయడానికి అర్హతను పొందుకుంటావు. నువ్వు ఆత్మతో సత్యంతో చేసే ఆరాధన ఏదైతే ఉందో ఆ నీ ఆరాధన అంగీకరించబడడానికి నువ్వు అర్హతను పొందు. ఈ అన్ని ఆరాధనలు ఎందుకంటే పరలోకంలో రేపు ఉండాలి కదా ఆయనతో. ఇప్పుడు చెప్పండి, ఆరాధన వారం వారం మానేసుకుని మనకి ఇష్టం వచ్చినప్పుడు వద్దామా, లేకపోతే వారం వారం క్రమంగా వద్దామా అని? ఎందుకు క్రమంగా రావాలి అని? ఆయనతో సహవాసం ఇది. ఈ సహవాసానికి మిమ్మల్ని పిలిచినవాడు, బైబిల్ చెప్తుంది, ఆయన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అంటే ఈ సహవాసానికి మిమ్మల్ని రమ్మని పిలిచింది ఎవరు అనుకుంటున్నారు? దేవుడు పిలిచాడు. నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు వస్తున్నావు అంటే ఎవరి మాటను తీసి పడేస్తున్నావు? ఇప్పుడు మనం 8 గంటలకు ఆరాధన అనుకున్నాము, ఎన్ని గంటలకు వస్తాం? మనం 8 గంటలకు ఆరాధన అనుకుంటే ఎన్ని గంటలకు వచ్చారు మీరు అని చాలా మందికి టైం అడగడం ఎందుకు, మీకు తెలుసుగా, టైం వచ్చిన టైం చూసుకున్నారులే. మీరు చూసినా చూడకపోయినా మిమ్మల్ని పిలిచిన ఆయన చూస్తున్నాడు. అంటే ఆయన మాటను మీరు ఏం చేశారు చెప్పండి? ఇప్పుడు
నిన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడో ల్యాండ్ అవుతుంటే ప్రోటోకాల్ పాటించలేదని 15 నిమిషాలు ఆయన హెలికాప్టర్లో ఉన్నారండి మన ముఖ్యమంత్రి గారు. దాన్ని ఎంత అవమానంగా భావించి, అంటే ప్రోటోకాల్ ఏంటంటే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన దిగేసరికి అక్కడ ఉండి ఆయన్ని సాదరంగా ఆహ్వానించాలి. అది అలా ఆహ్వానించలేదని ఆయనకి అంత ఇంత కోపం రాలేదు. ఫుల్ క్లాస్ బిగేశాడంట ఒక్కొక్కరు. ఎవరండి ఆయన? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండేట ఆయన. మరి దేవుడు శాశ్వతమైన రాజ్యానికి శాశ్వతమైన రాజు ఆయన. ఆ రాజు పిలిస్తేనే ఆయన మాట నువ్వు తీసేస్తున్నావంటే నీకెంత, ఆయన మాట మీద విలువ లేదు, ఆయన మాట అంటే భయం లేదు. ఆరాధన 8 కంటే మనం ఎంతకు సిద్ధపడాలి చెప్పండి. ఇక ఎంతకు సిద్ధపడాలండి? ఎంతకు సిద్ధపడాలి వంశీ? ఎంతకండి అమ్మా లూదియమ్మ గారు? ఎంతకు సిద్ధపడాలి అని మనం ఎవరి మాట తీసేస్తున్నాం మనం ఇక్కడ? ఆయన మాటే తీసేస్తాం. 10 కన్నా మా ఆరాధనకి 10కే వచ్చి కూర్చుందాం. 8 కంటే 8 గంటలకే. ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు దేవుడు. ఎవరండి? ఆయన ఆరాధన చేయడానికి మనల్ని పిలిచాడు దేవుడు. ఆయన మాటని గౌరవిద్దాం, ముందే వద్దాం. అంతేనా వెంకటరావు? ఎన్ని గంటలకు వద్దామని? నిజమండి. నేను ఆయన్ని గౌరవించండి, ఆయన మాటని గౌరవించండి. ఆయనతో శాశ్వత కాలం ఉండేటువంటి భాగ్యం అది పరలోకంలో. ఇక్కడ క్రమం కాకపోతే అక్కడ క్రమంలో ఉన్నాం. అప్పుడు ఏమంటారు తెలుసండి? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, నేను మిమ్మల్ని ఎన్నడూ. భలేగా ఉన్నారు ప్రభా, మీకు ఈ సంఘం బాప్తిజం పొందాం. 9కి ఆరాధన అంటే మేము 10:30కి వచ్చేటోళ్ళం. ఏదో ఒక వారం పెళ్ళుంటే మానేసాం తప్ప ఎప్పుడైనా మానేసామా? ఏదో పని ఉంటే మానేసాం, ఇప్పుడు మానేసామా? కూర ఉడకడం లేట్ అయితే లేటుకు వచ్చాను తప్ప ఎప్పుడైనా కూర రెడీగా ఉంటే తినేసి తొందర రాలేదా? ఏమయ్యా ఇవన్నీ చెప్తే దేవుడు ఏంటాడండి? నిజంగా ఆలోచించండి దయచేసి. ఇక మీదటైనా మారుతారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తుంది. దేవుడి మాటలు వాక్యం మనందరి హృదయంలో ఫలింప చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. 25 మేళ్ళు అయిపోయినాయి. అందరు కూడా మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాము. 25 మేళ్ళు చెప్పాలి కాబట్టి కొంచెం ఆలస్యమైంది. ఎందుకంటే మళ్ళీ ఇది వచ్చే వారం పొడిగించకూడదని ఉన్నాయి చెప్పేసి. అందరు కూడా మోకరించుదామండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పండి.